ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, మనఃపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ ఉద్దేశపరులైన మా ప్రీతమ ఆప్తులు, ఆత్మీయులు, గురువులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో నేటి విశిష్టమైనటువంటి కార్యక్రమము మనం ప్రతి నెల ధారావాహికంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతము. ప్రవచనకర్త మన గౌరవనీయులు, ఆప్తులు డాక్టర్ యు సుధాకర్ రావు గారు, విశాఖపట్నం. వారిని మనం సూక్ష్మంగా పరిచయం చేస్తున్నాం. వీరి పేరు ఉదగిరి సుధాకర్ రావు గారు, డాక్టర్ యు సుధాకర్ రావు గారు. వృత్తి అసోసియేట్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు ఎల్బి కళాశాలలో. స్వామి సంస్థలో 2000 సంవత్సరంలో ప్రవేశించినటువంటి వీరు 2006-14 సంవత్సరాల మధ్య విశాఖ సిటీ, సమితి, జిల్లా స్థాయిలో అధ్యయన మండలి కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే విశాఖ జిల్లా వ్యాప్తంగా సాధనా క్యాంప్స్, స్టడీ సర్కిల్స్ నిర్వహణలో మంచి అందవేసిన చెయ్యి మన సుధాకర్ రావు గారు. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా మరి కె బాల మనోహర్ రావు గారితో ఎన్నో తరగతులు తిరిగి ఎన్నో చోట్ల పర్యటించి వీరు కూడా సేవలు అందించినటువంటి మరి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీ వీరు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ లో ఏపీ తరఫున ఎంపికైనటువంటి ఏకైక సభ్యులు మన సుధాకర్ రావు గారు. అలాగే పాఠ్యాంశ రచన చూస్తే వీరి యొక్క అధ్యయన మండలి యొక్క పాఠ్యాంశాలు చాలా సులభతరంగా రాసి మన ఎన్డబ్ల్యూసి చైర్మన్ చేత ఆమోదం పొందారు. అలాగే స్వామి వారి యొక్క దివ్య సందేశాలను కూడా అందరికీ అవగాహన అయ్యేలాగా చిన్న చిన్న సంఘటనల రూపంలో వాటిని రూపుదిద్ది అది చక్కగా అపరూప రూపకల్పన చేసి అందించినటువంటి మేధావులైన, అలాగే స్వామివారి యొక్క సందేశ వ్యాప్తిలో ఆధ్యాత్మిక ప్రసంగాలు అందిస్తున్నటువంటి మేటి వక్త. వీరు రచించినటువంటి ఆధ్యాత్మిక వేషాలు సుమారు ఇప్పటికీ దాదాపు 50 ఉంటాయి. 50కి పైగా శ్రీవాణి, సనాతన సారథి, సాయి స్పందన ఇలాంటి పత్రికల్లో ప్రామాణికంగా ప్రచురింపబడటం వీరి యొక్క ఘనత నిదర్శనం. ఆ విధంగా నాటికి నేటికి చక్కని ఉపకరణంగా స్వామి యొక్క సేవలో నిర్విరామ కృషివలురు అయినటువంటి ధన్యజీవి, పుణ్యజీవి అయిన డాక్టర్ యు సుధాకర్ రావు గారిని శ్రీమద్ భగవద్గీత కర్తవ్య ప్రబోధామృతంపై చక్కని భావనలు అందజేయవలసిందిగా స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతో, మా ఆత్మీయ సోదరిమణుల శుభకామనలతో వారిని స్వాగతిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్ సార్. అందరికీ సాయిరామ్. సాయిరామ్ సార్. పద్మ గారు ఓకే అండి? ఓకే సార్. సాయిరామ్. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన అహం సత్యబోధక కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామ్ తెలుపుతూ, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఒక్కసారి మనం గత సత్సంగంలో చెప్పుకున్న విషయాలని, అంటే ఈ సత్సంగానికి అవి కొంచెం ప్రారంభ వాక్యాలాగా ఉంటాయి అన్నమాట. అందు గురించి గత సత్సంగంలో మనం చెప్పుకున్న విషయాల్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకుని, అంటే నెమరు వేసుకుని, అంటే ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుని, మననం చేసుకుని
ముందుకు సాగుదాం మనం. 30-31 శ్లోకాలు ఒకసారి సంక్షిప్తంగా వివరించిన తర్వాత 32వ శ్లోకం నుంచి వివరణ ఇస్తాను నేను. శ్లోకం 30. మయి సర్వాణి కర్మాణి సన్యస్సాచాత్మచేతసాం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుజ్యస్వ విగతజ్వరః. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సమస్త కర్మలను కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. చాలా అద్భుతమైన శ్లోకము, చాలా ఇంపార్టెంట్ శ్లోకం కూడా ఇది. సమస్త కర్మలను అంతర్యామిని పరమాత్మను అయిన నాయందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశ గాని మమకారము గాని లేనివాడివై సంతాపములను వీడి నిశ్చింతగా యుద్ధము చేయము. అంటే ఇక్కడ 3 త్యాగాలు చేయమని అడుగుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని. ఏంటంటే కర్తృత్వ త్యాగం, నేనే చేస్తున్నాను చేయిస్తున్నాను నేను వదిలేసాయి, ఆ త్యాగం చేయి. ఫలత్యాగము అంటే ఫలత్యాగం అంటే తెలిసిందే కదా, ఏదో ఒక ఫలాపేక్షతో మనం చేయవద్దు, ఫలత్యాగం చెయ్యి. సంగత్యాగము అంటే ఇది చాలా ఒక దుర్గుణం లాంటిది అనమాట. అంటే నేనే ఇది చేయాలి, నా ఇష్ట ప్రకారమే జరగాలి అని ఇది అని చెప్పే ఒక వితండవాదంతో అది కూడా మనం వదులుకోవాలన్నమాట. వదులుకుని 3 కండిషన్లు పెట్టాడు ఇక్కడ. సర్వ కర్మలని నా యందు ఆధ్యాత్మ చిత్తముతో ఆశ గాని మమకారము గాని లేకుండా సంతాపములను వీడి నిశ్చింతగా యుద్ధము చేయము. అంటే మయి సర్వాణి కర్మాణి సన్యస్య అంటే సర్వ కర్మలని సన్యస్య అంటే నాకు సమర్పించు, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అని చెప్తాడు. ఆధ్యాత్మ చేతస, ఆధ్యాత్మ చిత్తం అంటే ఏంటంటే నిరతిశయ భక్తి భావన అనమాట. అనన్యశ్చింతాయంతో మాం ఏ జనా పర్యుపాసితే అన్నట్లుగా అన్య చింతన లేకుండా నన్నే ధ్యానిస్తూ నువ్వు కర్మలను చెయ్యి. అంటే నిరతిశయ భక్తి భావ సమన్వితమై ఉండవలెను అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత సన్యస్య అంటే ఏంటంటే సన్యస్య అంటే సమర్పించి, అంటే సన్యసించని కాదు, సమర్పించి అంటే భగవదార్పణం. అంటే సన్యస్య అంటే సమర్పించి భగవదార్పణం ఈశ్వరార్పణం అనుకుంటూ చేయి. ఏ కర్మలు చేయాలి నువ్వు? సాంప్రదాయోచిత కార్యక్రమాలు చేయాలి, ప్రతిదీ కాదు నాకు సమర్పించేది అని చెప్తూ విగత జ్వర అనే ఒక పదం ఉంది అందులో. విగత జ్వర అంటే ఏంటంటే ఇక్కడ 2 జ్వరాలు ఉంటాయి మనకి. బాహ్య జ్వరము అనగా శారీరక జ్వరం అనమాట. అది దానికి విరుగుడు ఏంటి? శారీరక జ్వరం వచ్చింది అనుకోండి మన దేహానికి, దానికి విరుగుడు ఏంటి? ఔషధ సేవనం చేస్తే అది తగ్గిపోతుంది. ఇక అభ్యంతర జ్వరము అంటే మానసిక జ్వరం. అంటే బాహ్య జ్వరము, అభ్యంతర జ్వరము, ఈ 2 జ్వరాలు. ఇందులో మానసిక జ్వరము అనగా భవరోగం అనమాట. సంసార తాపం, ఈ ప్రాపంచిక వ్యామోహాలు కొట్టుకుపోవడం. అది చల్లారడానికి భగవంతుడు 4 ఉపాయాలు చెప్పాడు మనకి. ఆధ్యాత్మ చిత్తము అంటే అన్య చింతన లేకుండా భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవడం. ఈశ్వరార్పణ బుద్ధి అంటే కర్మ ఫలితాలను ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ అనుకుని చేయడము. తర్వాత ఆశ ఉండకూడదు మనకి. ఆశ మమకారము అంటే ఈ 4 కూడా అంటే ఆధ్యాత్మ చిత్తము, తర్వాత ఈశ్వరార్పణ బుద్ధి, ఆశ లేకుండా ఉండడము, మమకారము లేకుండా ఉండడము. ఈ 4 ఏంటంటే భవరోగ భేషజములు. అంటే ఈ 4 కూడా భవరోగ నివారణకు మందులు లాంటివి అన్నమాట. నాది అంటూ ఇంతవరకు ప్రోగు చేసుకున్న మమకార దోషాన్ని స్వామి నీదే అంటూ కడిగేసుకోవాలి. త్వమేవ శరణం మమదేవ దేవ అనుకుంటూ సేవా జీవితం ప్రారంభించాలి. ఇది సంక్షిప్తంగా 30వ శ్లోకంలో. ఇక 31వ శ్లోకంలో ఏముంటుందండి? ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః. అంటే ఇక్కడ ఈ కండిషన్స్ అంటే మనము కర్మ బంధముల నుంచి విడిపడాలి అంటే ఒక భగవానుడు చెప్తున్నాడు.
ఇందాక ఏం చెప్పాడు మనకి ఈ కర్మ ఇది కర్మ బంధముల నుంచి మనం తొలగించుకోవాలంటే ఒక ప్రీ రిక్విజిట్స్ అన్నమాట, ఒక ముందస్తు అవసరాలు చెప్తున్నాడు భగవానుడు ఇందులో. ఏ మానవులు శ్రద్ధావంతులై అసూయ లేని వారై ఈ నా అభిప్రాయమును ఎల్లప్పుడూ ఆచరించుచున్నారో వారు కర్మ బంధముల నుండి విడివడుచున్నారు. ఇందాక 4 భవరోగ భేషజములు చెప్పాడు మనకి. ఇప్పుడు కర్మ బంధముల నుంచి విడివడాలంటే చక్కగా మనకి 2 క్వాలిటీస్ మనకు ఉండాలంటున్నాడు ఇందులో. చూసారా మీరు? శ్రద్ధావంతు అనసూయంతు అంటే శ్రద్ధావంత అనసూయంత అంటే 2 సద్గుణములు మనకు ఉండాలి. అంటే కలియుగంలో సంచరించే భక్తులు ఎలా ఉండాలంటే శ్రద్ధావంతులై ఉండాలి, అసూయ లేని వారై ఉండాలి. అంటే శ్రద్ధ అంటే ఏంటి? శాస్త్ర విషయంలో బోధించే సద్గురు విషయంలో మనం గీతాశాస్త్ర పఠనం చేస్తున్నాము, గీతను మనం అధ్యయనం చేస్తున్నాము అంటే గీత మీద నమ్మకం ఉండాలి. ఇది గోవిందుని ముఖారవింద సంజనితము, భగవద్గీత అంటే భగవంతుడు స్వయంగా చెప్పింది కాబట్టి దాని మీద ఒక శ్రద్ధ ఉండాలన్నమాట, విశ్వాసము ఉండాలి. కృష్ణ భగవానుడు బోధించే సద్గురు, ఆయన విషయం కూడా గీతాచార్యుడి విషయంలో కూడా మనకి ఒక ఇది ఉండాలన్నమాట, నమ్మకం ఉండాలన్నమాట, అంటే విశ్వాసం ఉండాలి. ఎలాగంటే వైద్యుడి పైన మనకి రోగికి నమ్మకం ఉంటేనే ఈ వైద్యుడి దగ్గరికి వెళ్తే మనకి వ్యాధి నివారణ అవుతుంది అనుకునే నమ్మకం ఉంటేనే వైద్యుడు ఇచ్చిన మందు పనిచేస్తుంది. అలాగేంటంటే మనకి శ్రద్ధావంతులమై ఉండాలి, అసూయ లేని వారి ఉండాలి. శ్రద్ధ అంటే శాస్త్ర విషయంలో అంటే శాస్త్ర విషయంలో కానీ బోధించి అంటే శాస్త్రంలో ఏమి చెప్పిందో అంటే మనం ఎలా తీసుకోవాలంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో అని శ్లోకం ముందు వస్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో, ఏ పనైనా చెయ్యాలన్నా చేయకూడదన్నా నాయన నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో అని చెప్పారు. కాబట్టి శాస్త్ర విషయంలో మనకు శ్రద్ధ ఉండాలి. అలాగే చెప్పిన గురువు విషయంలో కూడా మన గీతాచార్య విషయంలో కూడా మనకి ఒక భక్తి భావము, ఒక గురి ఉండాలన్నమాట. అలాగే వైద్యునిపై రోగికి నమ్మకం ఉన్నట్లు అన్నమాట. అంటే ఈ 2 కూడా ఏంటంటే శ్రద్ధావంత చెప్పాడు కదా, శ్రద్ధావంత మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు అనసూయంత అంటే ఇక్కడ అసూయ మాత్సర్యము. అనసూయ అంటే అసూయ లేకుండా ఉండడం అనసూయ అన్నమాట. అసూయకి మాత్సర్యంకి చిన్న తేడాలు లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను. ఈ 2 కూడా ఏంటంటే అసూయ ఉన్న మాత్సర్యం ఉన్న ఈ 2 కూడా ఏంటంటే మన వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రగతికి, వ్యక్తిగత ప్రగతికి కూడా ఇవి నిరోధాలు అనమాట, అడ్డంకులు అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మాత్సర్యం అంటే ఏంటి చెప్పుకుందాం. ఇది ఒక విచిత్రమైన దుర్గుణం. అసూయ తర్వాత చెప్పుకుందాం. విచిత్రమైన దుర్గుణం ఎందుకంటే మనకన్నా ఆధిక్యాన్ని, అభివృద్ధిని సాధించిన వాళ్ళని చూసినప్పుడు మనస్సును ద్వేషంతో నింపుకునే గుణం ఒక దుర్గుణం అనమాట. ఎవరైనా సరే మనకంటే ఒక ముందడుగులు ఉన్నారనుకోండి, మనకంటే ఆధ్యాత్మిక పదంలో కానీ లౌకిక వ్యవహారాలు కానీ ఎవరైనా సరే కొంచెం ముందంజలు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనం బాధపడ్డము, మనసంతా వాడి విషయంలో ద్వేషముగా, వ్యతిరేక భావాలు వాడి మీద మనం నింపుకోవడము, ఇది ఒక పెద్ద దుర్గుణం అన్నమాట ఇది. కాబట్టి సింపుల్ గా చెప్పండి, ఓర్వలేని గుణం అన్నమాట ఇది. ఇప్పుడు చూడండి, ఆ మధ్యన ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కూడా చెప్పాడు, ఫోబియా అని ఉంటుంది. ఫోబియా అంటే కొన్ని విషయాల్లో కొంతమందికి ఒక రకమైన ఎలర్జీ ఉంటుంది. కొంతమంది బొద్దింకను చూసి జడుస్తారు, కొంతమంది పామును చూసి జడుస్తారు. ఎలర్జీ ఒక రకమైన ఇది వస్తుంది, జలధరింపు వస్తుంది అనమాట వాడికి ఫోబియా అంటే. అలా కాకుండా ఈ మధ్యనంట కొత్తగా ఒక జబ్బుతో బాధపడుతున్నారండి ఈ ఆధునిక కాలంలో. అది యూఫోబియా, UUPHOPIA, యూఫోబియా. అంటే ఏంటంటే వాళ్ళకి మంచి వార్తలు, శుభవార్తలు వినడానికి భయపడిపోయే మానసిక స్థితి అన్నమాట. వాళ్ళు ఆహ్లాదకరంగా విని చాలా మంచిదని చక్కని వార్త చెప్పారు, శుభం భూయాత్ అని అనలేరు. వాళ్ళు వినడానికే భయపడతారన్నమాట. అందుగురించి సాధారణంగా ఇప్పుడు ఎలా ఉందంటే మనకి ఏదైనా మంచి జరిగినా, శుభం జరిగినా, ఏదో మనం ఒక అభివృద్ధి సాధించినా ఎవరికన్నా చెప్పుకోవాలనుకుంటే జంకు పుట్టే రోజులు వచ్చినాయి అనమాట. చెప్పామనుకోండి వాడి మనస్సును బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకు చెప్పకుండా ఉంటేనే మంచిదన్న పరిస్థితికి మనం వచ్చేసిన రోజులు అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇది ఓర్వలేని గుణం అని అనుకోవాలి. ఇంకా అసూయ అంటే ఏంటంటే, అసూయ అంటే ఇతరుల ఆధిక్యాన్ని చూసి ఓర్వలేని గుణం, అది మాత్సర్యం అయితే. అసూయ అంటే ఏంటంటే ఇది ఇంకా ప్రమాదకారి. ఎలాగంటే
ఎవరో మంచి మంచి పనులు చేస్తున్నారు, చక్కగా అన్నదానం చేస్తున్నారు, మంచి కార్యం చేస్తున్నారు, చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, చక్కగా అందరూ తింటున్నారు. ఈడు ఓర్వలేడు చూసి. పోనీ రూపాయి ఇవ్వడు. ఓర్వలేకుండా అంటాడు, "ఏం మీరు అన్నదానం బాగానే చేస్తుందంటున్నారు గానండి, ఎన్ని విరాళాలు వస్తున్నాయో చూసారా? అందులో ఎన్ని ఆవిడ పక్కకు తీసి దాచేస్తుందో తెలుసా?" ఇదొక దుర్గుణం అన్నమాట. ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు పాజిటివ్ యాంగిల్‌లో ఒక సైడ్ చూసుకుంటే సరిపోతుంది కదా! మనకెందుకు మనం బాధ పెట్టుకోవడం. కాబట్టి లేని దానిని, లేని దోషాన్ని ప్రయత్నపూర్వకంగా అవతల వాళ్ళ మీద ఆరోపించడం అనేది అసూయ. అంటే గుణములలో దోషాన్ని దర్శించడము. ఉన్న మంచిని చూడకపోగా లేని దోషాన్ని ఆరోపించి చూపడం. ఇది అసూయ అనే దుర్గుణం. కాబట్టి ఈ అసూయ లేకుంటేనే మనకి కర్మయోగం ఫలిస్తుంది. కర్మయోగంలో మనకి అసూయ ఉండకూడదు. శ్రద్ధావంతులమై ఉండాలి అనేది కృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి శాస్త్రమైన అంటే మోక్ష శాస్త్రమైన గీతా శాస్త్రం నందు కూడా మనకి శ్రద్ధ ఉండాలి, అసూయ ఉండాలి అని చెప్పి, అలాగే ఏ విషయమైనా మనకు మంచి కార్యక్రమాలైనా సరే అభినందించాలి తప్ప వాళ్ళని మనం వ్యక్తిగతంగా విమర్శించకూడదు అని చెప్తున్నాను అన్నమాట. ఇక శ్రద్ధ అనే విషయం ఏదేంటంటే, బోధిస్తున్న సద్గురు విషయంలో కూడా శ్రద్ధ ఉండాలి. అంటే కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు, నీకు గీతాశాస్త్రం మీద నమ్మకము, శ్రద్ధ ఉండాలి. అలాగే నా విషయంలో కూడా అసూయ ఉండకూడదు అబ్బాయి అని చెప్పారన్నమాట. అంటే గీతాచార్యుని మీద కూడా. ఎలాగంటే అర్జునుడికి ఈ విషయం తీసుకుందాం. ఉత్తమ శిష్యుడి కేటగిరీలోకి వస్తాడు అర్జునుడు. శ్రద్ధ ఉంది, సందేహాలను గీతాచార్యుని ముందుంచి నివృత్తి చేసుకుంటున్నాడు. పరిప్రశ్నలు వేస్తున్నాడు అతను అన్ని కూడా. పరిప్రశ్నలు అంటే ఏంటంటే, గురువు గారు చెప్తారు, చెప్పడం వల్ల నా ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడతాయి అనే ఒక నమ్మకం మీద పరిప్రశ్నలు అంటే చక్కని ప్రశ్నలు వేయడం. స్వీయ అభివృద్ధి కోసం వేసే ప్రశ్నలు. అంతేగాని గురువు గారి సామర్థ్యాన్ని శంకించే ప్రశ్నలు కాదు అవి. సందేహం కలిగినప్పుడు అర్జునుడు ఏం చేశాడు? శాస్త్రాన్ని ప్రశ్నించలేదు, తన అవగాహనను ప్రశ్నించుకున్నాడు. నాకు అర్థం కాలేదేమో అనుకున్నాడు. ఎంత ఉత్తమ గుణమో చూడండి. అంటే శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి. గురు బోధలో దోషాన్ని చూడలేదు. ఎవరెవరో ఎంతో మంది మనకి మహానుభావులు ఉపన్యాసాలు ఇస్తారు, ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. మనం శ్రద్ధగా వినాలి. అందులో చాలా శ్రద్ధగా ఉంటే ఎన్నో మంచి పాయింట్లు దొరుకుతాయి. ఏ ఒక్కరి విషయంలో కూడా మనం అశ్రద్ధ వహించి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. టైం లేకపోతే తర్వాత వినాలి. అంతేగాని ఏదో ఎక్కడో ఒక చోట పెట్టేసి నువ్వు రివైండ్ ఫార్వర్డ్ చేసి ఒకసారి పెట్టేసి ఎక్కడో కామెంట్ చేయడం అనేది ఒక పెద్ద దుర్గుణం అన్నమాట. కాబట్టి గురు బోధలో దోషాన్ని చూడలేదు అర్జునుడు. తన అవగాహనని పునఃపరిశీలించుకున్నాడు అన్నమాట. నేను ఆ స్థాయికి ఎదగలేదేమో అని చెప్పేసి ప్రశ్నించుకున్నాడు. కాబట్టి తన బుద్ధికి విన్న విషయం అస్పష్టంగా ఉన్నట్లు నిర్ణయించుకున్నాడు. ఇదే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఇలా ఉండాలన్నమాట. కాబట్టి ఈ శ్లోకంలో పరమేశ్వరుడు సూచించిన 2 ప్రధాన విషయాలు ఏంటంటే, శ్రద్ధావంతులై ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. ఈ 2 కూడా మనస్సులో ఉంచుకొని ముక్తి మార్గంలో మనం పయనించాలి. ఇది గత క్లాసులో చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్ ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు మనకి 32వ శ్లోకం. ఏ త్వేతదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అంటే నా యందు దోషారోపణ చేయుచు, గీతాచార్యుడు చెప్తున్నాడు, నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములందు మోహితులై, అంటే విపరీత జ్ఞానోపహతులై, భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యదరని ఎరుంగుము. అంటే నా యందు దోషారోపణ చేయుచు నా ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు, ఇటు కర్మ సంబంధమైన జ్ఞానము లేక, అటు బ్రహ్మ సంబంధమైన జ్ఞానము లేక, అంటే కర్మ చేసే జ్ఞానము ఉండదు వాడికి, భగవంతుడి గురించి జ్ఞానం ఉండకుండా భ్రష్టులైపోతారు, అంటే కష్ట నష్టముల పాలైపోతారు. కాబట్టి నా యొక్క సందేశాన్ని, బోధనని మీరు తక్కువ చేయకండి అని చెప్తున్నాడు 32వ శ్లోకంలో. 33వ శ్లోకంకి వెళ్ళేటప్పటికి, సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. అంటే చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం మంచి శ్లోకం ఇది. జ్ఞానవంతుడైనను అంటే
జ్ఞానవంతుడైనను అంటే ఇక్కడ 2 అర్థాలు తీసుకోవాలి. శాస్త్ర పాండిత్యం అయి ఉండొచ్చు, చక్కని లౌకిక జ్ఞానం అయి ఉండొచ్చు. జ్ఞానవంతుడైనను అంటే శాస్త్ర పాండిత్యము లేక లౌకిక జ్ఞానము కలవాడైనను తన ప్రకృతికి అంటే జన్మాంతర సంస్కారము వలన కలిగిన స్వభావమునకు అనుగుణంగానే వర్తించుచున్నాడు. అంటే ఇక్కడ పూర్వజన్మ సంస్కారం యొక్క ప్రాబల్యాన్ని, దృఢతర శక్తిని ఇందులో చెప్తున్నాడు. గత జన్మ వాసనల గురించి. ఎవడైనా సరే ఎట్లా ప్రవర్తిస్తాడు? జ్ఞాని అవ్వచ్చు, జ్ఞాని కాకపోవచ్చు. వాడు ఎలా ప్రవర్తిస్తాడంటే జన్మాంతర సంస్కారము కలిగిన స్వభావానికి అనుగుణంగానే వాడు వెళతాడు అన్నమాట. జ్ఞాని అయినా సరే. అయితే జ్ఞాని కూడా ఏం చేస్తాడు? జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించి ఏ కర్మలను ఆచరించును. కావున ఎంత నిగ్రహం ఉంటే మట్టికి ఎవడేం చేయగలడు అంటే స్వభావాన్ని ఎవరు అధిగమించగలరు. కాబట్టి పూర్వజన్మ వాసనలను బట్టేవాడు ఈ జన్మలో వాడి స్వభావము ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఎవరైనాను ఆ స్వభావాన్ని కాదని, పూర్వజన్మ సంస్కార వాసనలు కాదని కర్మలను ఎట్లు చేయించగలరు అని చెప్పేసి కృష్ణ భగవానుడు చెప్పి, ఇంకా సామాన్యుల విషయమై వేరే చెప్పాలా అని చెప్తాడు అర్జున అని చెప్పి మనం అనుకుంటాం జనరల్ గా. చూడండి, అంటే చక్కని ఉదాహరణలు చెప్తాను మీకు నేను. మనం కామన్ గా కొన్ని సందర్భాలు అనుకుంటాం, ఎందుకండి అతడు అలా ప్రవర్తిస్తున్నాడు, ఆమె ఆ విధముగా ఎలా మాట్లాడగలుగుతుంది, ఎంత చెప్పినా అలాగే చేస్తారు ఎందుకని, ఆ వ్యక్తి ఇక మారే అవకాశం ఏమీ లేదా అనే ప్రశ్నలు ఎదురైనప్పుడు సమాధానాలు ఏమొస్తుంది? ఏం చేద్దామండి, అది అతని స్వభావం. ఇది మనందరికీ కూడా అనుభవంకి వచ్చిన విషయమే. అట్లా క్వశ్చన్ చేస్తాము, మనం వెంటనే మనం సరిపెట్టుకో ఆన్సర్ కూడా మనమే చెప్పుకుంటాం. అది అతని స్వభావం, అతడు అంతే అనే మాట జవాబుగా మనమే వినిపించుకుంటా ఉంటాం. కానీ అవే మాటలు ఇప్పుడు సాక్షాత్ భగవంతుని కదా ప్రస్తుతం మనం వింటున్నాము కదా. అయితే పూర్వజన్మములో ఆచరించిన ఇది పూర్వజన్మ వాసనలు అంటే పూర్వజన్మలో ఆచరించిన ధర్మాలు రాగద్వేషాది కర్మల వలన ఏర్పడిన సంస్కారమే నేటి జన్మలో మానవుని స్వభావంగా ఉంటుంది. గత జన్మలో చేసిన మంచి చెడు అంటే ధర్మాలు, రాగద్వేషాలు అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్నమాట. అదే మానవ ప్రకృతి అంటే. తన ప్రకృతికి అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడని మనం చెప్పుకున్నాం. స్వభావానికి భిన్నంగా ప్రవర్తించడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. అంటే గత జన్మ సంస్కార జనిత వాసనలకు అనుగుణమైన ప్రదేశాలలోనే ప్రాణులు పుడుతూ ఉంటాయి. చూడండి, ఇది కూడా గీతాచార్యుడు స్వయంగా చెప్పాడు. గత జన్మ సంస్కార జనిత వాసనలకు అనుగుణమైన వాతావరణంలోనే వాళ్ళు పుడుతుంటారట. కాబట్టి నిగ్రహం కింకరిష్యతి అని చెప్తున్నాడు. అంటే స్వభావాన్ని ఎలా నిగ్రహించుకోవాలి అంటే గత జన్మ కృత పుణ్య పాప కర్మల వలన ఏర్పడిన సంస్కారము మనసు లోతుల్లో వాసన రూపంలో ఉంటుంది నాయన. అదే స్వభావము. ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, అందుచేతనే ఆ స్వభావము నియంత్రించడం అసంభవం అని చెప్పి గీతాచార్యుడు అయితే సొల్యూషన్ కూడా ఇచ్చాడు ఆయన. ప్రతివాడు తన ప్రకృతిని అనుసరించి వర్తించును, కానీ ఇక కర్మబంధాల నుంచి విడిపడాలంటే ఏం చేయాలి? వాడి స్వభావాన్ని బట్టి వాడు వెళుతుంటే కర్మబంధంలో ఎప్పుడు అలా కొట్టుకుని పోతూనే ఉంటాడు కదా. ఆ కర్మబంధము నుండి విడిపడుటకు అతడు ఏమి చేయవలెను ప్రశ్నకు సమాధానం 34వ శ్లోకం చెప్తుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా వినండి ఇది. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యన్య పరిపంథినౌ. అంటే ప్రతి ఇంద్రియమునకును ఇంద్రియాలు ఉంటాయి కదా మనకి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటాయి కదా. జ్ఞానేంద్రియాలు ప్రతి ఇంద్రియమందును అంటే శబ్దాదులందు రాగద్వేషములు ఇష్టాయిష్టములు ఏర్పడి ఉన్నవి. అంటే ప్రతి ఇంద్రియమునందు రాగద్వేషములు ఏర్పడి ఉన్నవి. ఆ రాగద్వేషములకు ఎవరును లోబడకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సుకు విఘ్నకారకములు. అంటే
ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఉంటాయి కదా! ఆ రాగద్వేషాలు అనేవి ఏంటంటే ఈ రెండు కూడా ఒక రకమైన భయంకరమైన శత్రువు లాంటివి అన్నమాట. అంటే ప్రతి ఇంద్రియార్థమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండిటికిని వశము కాకూడదు. రాగము, ద్వేషము. రాగం అంటే ఇష్టపడడము, ద్వేషం అంటే అయిష్టపడడం. లైక్స్ అండ్ డిస్‌లైక్స్ అండి. ఈ రెండిటికిని మనము లోబడకూడదు. ఎందుకంటే ఈ రెండే మా యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి విఘ్నకారకాలు, మహాశత్రువులు అంటున్నాడు. అంటే ఇంద్రియాలకు విషయాలేమిటి? ఒక విషయం తెలుసుకుందాం మనం. 5 జ్ఞానేంద్రియాలు మనకి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మరి ఈ 5 విషయాలు ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. అంటే చెవు శబ్దాన్ని వింటుంది. చర్మం స్పర్శ, కన్ను రూపాన్ని చూస్తుంది. నాలుక రసం అంటే టేస్ట్‌ని చూస్తుంది. ముక్కు వాసన చూస్తుంది. ఈ ఇంద్రియాలు 5 ఇంద్రియాలకి 5 విషయాలంటే శబ్దాదులు అంటే ఏదన్నమాట. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలన్నమాట. ఇవి ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు. ఇంద్రియ విషయాలకు ఎప్పుడు కూడా మనము లోబడకూడదు అనంటే ఒకసారి చంద్రశేఖర మహాసరస్వతి కంచి కామకోటి పీఠాధిపతి ఉన్నారు కదా! ఆయన ఈ వస్త్రధారణ చేసేవాళ్ళంట శిష్యులు. అంటే పెద్ద అంగి లాంటి పొడవాటి ఉండి ఇలా భుజం పెంచి వేసుకోవడానికి పెద్ద పెద్ద వస్త్రం ఉంటది కదా! ఆ వస్త్రాన్ని సహాయకులు, శిష్యులు ఉండి వాటిని సరిచేసి జారిపోకుండా ఏంటంటే పిన్నిసులు పెట్టేవాళ్ళట ఆ రోజుల్లో. ఏదో పిన్నిసులు ఆ రోజుల్లో ఉందా అనంటే అది కాదు. ఏదో పెట్టేవాడు. ముళ్ళు లాంటివి పెట్టేవాడు. ఒక రోజున ఆయన గంటన్నర మాట్లాడేసిన తర్వాత ఉపన్యాసం అయిపోయిన తర్వాత శిష్యుల మధ్య వస్త్రధారణ తీయడానికి ఆ పెంచి పెద్ద పెద్ద వస్త్రధారణ తొలగించడానికి సహాయం చేస్తున్నప్పుడు ఈ పిన్ ఉన్నది కదా! ఈ పిన్ ఏం చేసిందంటే తీయడానికి చూసిన పిన్ను చర్మంలోంచి వెళ్ళిపోయి వస్త్రంలోకి వెళ్ళిపోయింది. జరిగిన సంఘటన అది. ఇంకా మరి శిష్యుడు తపన చూడండి. అయ్యో! నేను ఘోరాపరాధం చేశాను, అది చేశాను, ఇది చేశాను అంటే, "ఏం చేశావు నాయనా నువ్వు? నాకు ఇంద్రియాలతో సంబంధం ఈ దేహంతోనే నాకు సంబంధం లేదు. ఈ దేహానికి, ఇంద్రియాలకి నేను ఆవల ఉంటాను నేను. నువ్వేం పెద్దగా పట్టించుకోవద్దు." అంటే ఇంద్రియ విషయాలకు లోబడని మహానుభావులన్నమాట వారు. ఈ విధంగా ఏంటంటే, ఇప్పుడు రాగద్వేషాలంటే ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు ఇంద్రియములు చూసాము, ఇంద్రియ విషయములు చూసాము. ఇప్పుడు రాగద్వేషాలు ఏంటంటే ప్రతి ఇంద్రియానికి తత్సంబంధమైన ఇంద్రియ విషయం ఉంటుంది. అది ఇష్టమైతే మనకి రాగం ఏర్పడుతుంది. అది అనిష్టమైతే ఏంటంటే ద్వేషము కలుగుతుంది. అంటే రాగద్వేషాలు కదలడానికి స్వభావమే కారణము. అందుచేత కళ్ళు చూపించినవన్నీ మనం కోరుకోం. చూడండి, అందరికీ నచ్చింది మనకు నచ్చకపోవచ్చు. కళ్ళు చూపించినవన్నీ మనం కోరుకోం. ఒక బట్టల షాప్‌కి వెళ్ళామనుకో రకరకాల డ్రెస్సులు మనం చూస్తాం. చూసినయన్నీ మనం కోరుకోం అన్నమాట. అక్కడ మనకి రాగద్వేషాలు ఉంటాయన్నమాట. అంటే వాటికి సంబంధించిన వాసనలు మన వద్ద ఉన్నప్పుడే అవి మనల్ని ఆకర్షిస్తాయి. అంటే మన వాసనలకి అక్కడ ఉన్నదానికి మ్యాచింగ్ అవ్వాలన్నమాట. వాటినే మనం కోరుకుంటాం. ఎలాగంటే ఎంత విశిష్టమైన వస్తువైనా అందరూ అభిలషించలేకపోవడానికి కారణం ఏంటి? స్వభావమే కారణం. అది చాలా విశిష్టమైన వస్తువు. విశిష్టమైన వస్తువు మాత్రాన అందరూ దాన్ని లైక్ చేయరు. కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. ఎంతో మందికి ఇష్టమైన డిష్ కొంతమందికి ఇష్టం కాకపోవచ్చు. కాబట్టి ఒక పువ్వును నచ్చినా, ఒక మనిషి యందు అభిమానం చూపించినా, ఒక పండును కోరినా, ఒక బట్టను ధరించినా, ఒక పదార్థాన్ని ఆశించినా, ఒక ప్రదేశాన్ని నిరసించినా వాటి వెనక కారణాలు ఉన్నాయి. అవన్నీ స్వభావములు దాగి ఉన్నాయి. కాబట్టి స్వభావాలు భిన్నము కనుక రాగద్వేషాలలో వ్యత్యాసాలు గోచరిస్తున్నాయి. స్వభావాలు భిన్నము కనుక అంటే పూర్వజన్మ వాసనలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి, ఆ వాసనలకు అనుగుణంగా ఉపాధి పొందుతాడు కాబట్టి, ఆ వాసనకు అనుగుణమైన ఉపాధి పొందడం, ఎక్కడ ఈ వాసనలకు అనుగుణంగా ఉందో ఆ ప్రాంతంలో వాడిని పుట్టించడం, ఇన్ని కారణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకసారి ఒక సింపుల్ ఫన్నీ ఎగ్జాంపుల్ చూడండి. మనం పెళ్లి చూపులకెళ్తారు. ఇక్కడ చూడడము, నచ్చడము 2 కాన్సెప్ట్స్ తీసుకోండి. చూడడము, నచ్చడం. పెళ్లి చూపుల్లో అనేక మందిని చూడడానికి ఇదే కారణం. ఎవరికీ ఒక భర్త నచ్చడు, ఎవరికో భార్య నచ్చదు. చాలా పెళ్లి చూపులు దొరుకుతాయి చాలా మందికి. వాస్తవానికి అక్కడ చూస్తున్నది కళ్ళు కాదు, మనసు కాదు. కళ్ళు కాదు, మనసు కాదు. మనసులో అంతర్లీనంగా ఉన్న స్వభావము అది. స్వభావాన్ని బట్టి. స్వభావమే సానుకూలమైన వ్యక్తి కొరకు అన్వేషిస్తూ ఉంటుంది. ఎందరో అందమైన అమ్మాయిలను చూసిన తరువాత ఎందరో ఎంతోమంది ఎంతమందో అందమైన అబ్బాయిలను చూసిన తర్వాత పెళ్లి కూతురు ఏం చేస్తారంటే సాధారణ రూపాన్ని చూసి అమాంతం పెళ్లి కుమార్తె ఇష్టపడుతుంది. చాలా మందిని చూస్తది అప్పటికి. కానీ ఒక సాధారణమైన యువకుడిని ఇష్టపడుతుందన్నమాట.
అందమైన వాళ్ళని అందరినో చూసి కాదన్నావు, చివరికి ఈ చింతపండు గాడు నీకు నచ్చాడా అని అడుగుతారు అందరూ. అంటే ఆయన ఎవరైనా ఎగతాళి చేస్తే ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా? నా కళ్ళతో చూస్తే మీకు అర్థమవుతుంది అంటుంది పెళ్లి కుమార్తె. అంటే ఇక్కడ నిజమే. దృశ్యం అనేది అందరి నేత్రాలకి ఒకే విధంగా కనిపిస్తుంది. ఒక టీవీ ఉందనుకోండి, అందరి విషయాలకు అలాగే కనపడుతుంది. కానీ ఇప్పుడు దాని డిజైన్ కొంతమందిని ఆకర్షిస్తుంది, కొంతమందిని ఆకర్షించదనమాట. అలాగే ఈ దృశ్యం అనేది అందరి నేత్రాలకు ఒకే విధంగా కనిపిస్తుంది. కానీ నచ్చడం అనేది చూడడం మీద ఆధారపడి లేదు. స్వభావం మీద ఆధారపడింది. అర్థమైంది అనుకుంటాను మీకు. ఆ స్వభావజనిత ఆకర్షణే నేత్రాల ద్వారా ప్రసరించి నచ్చడం లేదా మెచ్చడం జరుగుతుంది. అంటే ఒక వస్తువు నచ్చడం, నచ్చకపోవడం అనేది మన పూర్వజన్మ సంస్కారంలో వచ్చిన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక ఎగ్జంప్షన్ ఉంది. హౌ టు ఓవర్‌కమ్ దిస్? దీని నుంచి ఎలా అధిగమించాలంటే మనకు కర్మ స్వేచ్ఛ ఉందన్నమాట. అంటే స్వభావాన్ని మనం నియంత్రించలేకపోవచ్చు. కానీ కర్మలు చేయడంలో మనం పురుష ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. అంటే మనస్సులో నిక్షిప్తమైన సంస్కారం మీద మానవుడికి ఆధిపత్యం లేదు. అది గీతాచార్యుడే చెప్పాడు. స్వభావం మనిషి అధీనంలో ఉండదు. కానీ చేసే కర్మలలో మనిషికి స్వేచ్ఛ ఉంది. ఒక కర్మను చేయవచ్చు. అంటే కర్తుం శక్యం, అకర్తుం శక్యం, అన్యథావా కర్తుం శక్యం అని 3 చెప్పాడు గీతాచార్యుడు. కర్తుం శక్యం అంటే ఒక కర్మ నువ్వు చేయొచ్చు. అకర్తుం శక్యం చేయకపోవచ్చు. మరో విధంగా చేయొచ్చు. అన్యథావా కర్తుం శక్యం, అన్యథా కర్తుం శక్యం అంటే కనుక ఇంకో విధంగా నువ్వు చేయొచ్చు. కనుక స్వభావం ముందుకు తోస్తున్న స్వభావాన్ని నిగ్రహించలేని వ్యక్తి కర్మల విషయంలో తనకున్న స్వేచ్ఛను వినియోగించుకోవచ్చు. అది స్వభావం ముందుకు తోస్తుంది, స్వభావాన్ని నిగ్రహించలేము. కానీ కర్మల విషయంలో నువ్వు కొంచెం కంట్రోల్గా ఉండొచ్చు అన్నమాట. అంటే రాగద్వేషాలను మార్చలేవు, లైక్స్ అండ్ డిస్లైక్స్ మార్చలేవచ్చు. రాగద్వేషాలకు చిక్కకుండా నువ్వు కర్మలను ఆచరించు. ఒక కర్మ నువ్వు చేసావు అనుకో, అక్కడ లైక్స్ డిస్లైక్స్ ఈశ్వరార్పణ బుద్ధితో చేసావు కర్మ. అక్కడ లైక్స్ డిస్లైక్స్ రాగద్వేషాలు నీకు ఉండకోకుండా అక్కడ నువ్వు కర్మను చేసేసాయి. కాబట్టి దాని విషయంలో నువ్వు ఇష్టపడద్దు, అయిష్టపడద్దు. ఇవి రెండు లేకుండా రాగద్వేషాలకు చిక్కకుండా నువ్వు కర్మలను ఆచరించవచ్చు. ఇదే కర్మయోగంలో దాగి ఉన్న వైభవం. పూర్వజన్మ సంస్కారం ఎంత తోస్తున్నామని ఆ స్వభావం మనము దానికి అనుగుణంగా చేయకుండా మనం నియంత్రించుకోవాలంటే స్వభావాన్ని నియంత్రించలేము. దాని మీద మనకు ఆధిపత్యం లేదు కాబట్టి కర్మ స్వేచ్ఛ. ఆ కర్మని చెయ్యొచ్చు, చెయ్యలేకపోవచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు. కొంచెం కర్మ అంటే ఆ పాపం తగ్గించుకోవడానికి వేరే ఇంకొక మార్గం చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది పురుష ప్రయత్నం అంటే ఏంటి? పూర్వ సంస్కార జనిత వాసనలు ఒకవైపు ప్రవాహ రూపంలో ప్రేరేపిస్తున్న ప్రస్తుత జన్మలో పురుష ప్రయత్నంతో సాగుతున్న పరమార్థ సాధనను అవగాహనతో కొనసాగిస్తే రాగద్వేషాలకు వశం కాకుండా కర్మలను ఆచరించవచ్చు. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది? మరి రాగద్వేషాలను అలాగే వదిలేస్తామా మనము? చెప్పిందంతా బాగానే ఉంది కానీ అంటే ఇందులో ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇస్తారు స్వామి. ఎలాగంటే తమో రాగద్వేషయో వశమున అగచ్చేత్ అని 3 పదాలు చెప్తారు. అంటే రాగద్వేషాలను మనము తటస్థపరచవచ్చు, న్యూట్రల్ గా ఉంచవచ్చు అనమాట. రాగద్వేషాలను చెలరైపోకుండా. అనగా రాగద్వేషాలకు వశపడకు అంటున్నారు భగవంతుడు. అంతేగాని రాగద్వేషాలు లేకుండా ఉండు అంటే మన కంట్రోల్ లేదు. లైక్స్ డిస్లైక్స్ అనేది మన కంట్రోల్ లేదు. కాబట్టి న్యూట్రలైజ్ చేయాలి మనం. వాటిని కొంచెం ఇగ్నోర్ చేయాలి అంతే. దాన్ని మనం తటస్థపరచడమే కానీ పూర్తిగా మనం తీసేయలేము అనమాట. ఎందుకంటే అవి స్వభావంలో ఉన్నాయి కాబట్టి వాటిని మనం నియంత్రించలేము. ఎంత చక్కని ఉపాయాలు చెప్పారో చూడండి. అయితే దీనికి కారణం ఏంటంటే ఈశ్వరార్పణ బుద్ధి. రాగద్వేషాలను తటస్థపరచగలిగితే కర్మలు మనల్ని బంధించవు. కనుక రాగద్వేషాలను అవశ్యం తటస్థపరచాలి, వాటిని సైలెంట్ గా ఉంచాలన్నమాట, చెలరేగిపోకుండా. అది కర్మయోగం ద్వారానే సాధ్యము. ఎలా సాధ్యము? ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను నైవేద్యముగా సమర్పించి, అంటే ఇక్కడ 3 త్యాగాలు చేయాలి. కర్తృత్వ త్యాగం, ఫలత్యాగం, సంగత్యాగం. ఈ 3 చేస్తే ఏమవుతుందంటే ఈశ్వరార్పణంగా బుద్ధికి దోహదపడతాయి. ఆ 3 అన్నమాట. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను నైవేద్యముగా సమర్పించి ఫలితాలని ప్రసాదముగా స్వీకరించినప్పుడు ఇక రాగం ఎక్కడ ఉంటుంది? ద్వేషం ఎలా ఉంటుంది? కాబట్టి అది వచ్చినా ఫలితం ఫలించినా, కర్మ ఫలించినా ఫలించకపోయినా ఐ డోంట్ కేర్, నాకు అక్కర్లేదు. ఈశ్వరార్పణ స్వామి నువ్వే చూసుకో.
అదే రాగద్వేషాలే మనిషికి ప్రబల శత్రువులు. అది పరిపంధినహి అంటే పరిపంధినవు అంటే అది అన్నమాట. ప్రబల శత్రువు అన్నమాట రాగద్వేషాలు. ఆ రాగద్వేషాన్ని ఎలా పరచాలి అనేది అవి స్వభావజనితంగా మనం కంట్రోల్ చేసుకొని పురుష ప్రయత్నం చేసి చేయొచ్చు. మనం పని చేయకుండా మానొచ్చు. కాబట్టి ఆ రాగద్వేషాలను తటస్థపరచాలి అంటే ఈశ్వరార్పణ బుద్ధి. ఈ పని నేను చేస్తాను, చేయాలి, చేస్తాను అంతే. దాని ఫలితంతో నీకు అక్కర్లేదు. అప్పుడు ఎప్పుడైతే ఈశ్వరార్పణ బుద్ధితో ఇదే కర్మయోగంలో ఉన్న కీలక పాయింట్ అన్నమాట. ఈ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను నైవేద్యంగా సమర్పించావనుకో, ఆ ఫలితాలను ప్రసాదంగా నువ్వు స్వీకరించావనుకో, అప్పుడు రాగం ఎక్కడుంటుంది? ద్వేషం ఎక్కడుంటుంది? కాబట్టి రాగద్వేషాలే మనిషికి ప్రబల శత్రువులు. అంటే ఈ విధంగా మనం తెలుసుకుంటే ఏంటంటే, ఈ స్వభావజనిత రాగద్వేషాల చేత ప్రేరేపింపబడిన మనిషి ఏం చేస్తాడంటే, ఇమిటేషన్ కంపారిజన్‌కి వెళ్ళిపోతాడన్నమాట. ఇంకొక పరధర్మంలో పరుగు పెడతాడు. ఈ స్వభావజనిత రాగద్వేషాల చేత ప్రేరేపించబడిన వాడు ఏమవుతాడు? పరధర్మం కూడా ఈడి ధర్మం వీడు వదిలేస్తాడు. పరధర్మం వైపు పరుగులు పెడతాడన్నమాట. ఆ విషయాన్ని ఈ క్రింది శ్లోకంలో చెప్తున్నాడు. వాడేం చేస్తాడంటే రాగద్వేషాలతో ప్రేరేపించబడ్డవాడు కంట్రోల్ చేసుకోలేకుండా పైన చెప్పిన ఉపాయాలేమి చేయకోకుండా వాడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే పరధర్మాల వరకు కూడా పరుగు పెడతాడు. అంటే వాడి స్వధర్మాన్ని పక్కన పెట్టి పరధర్మాల వైపు పరుగు పెడతాడు. అది ఎలాగో చూద్దాము. కాబట్టి మనము స్వధర్మాచరణ చేతయే ఇట్టి రాగద్వేష రహిత స్థితికి మనం యత్నించాలి. 35వ శ్లోకం చూడండి. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఈ చాలాసార్లు ఈ శ్లోకం మీరు విని ఉంటారు. కానీ మనం చదవడము, తాత్పర్యం చదవడంతోనే సరిపెట్టుకుంటున్నాం కానీ దాని యొక్క అంతరార్థాల్లోకి వెళితేనే మనకి విషయం గీతాచార్యుడు బోధించిన సారాంశం మనకి వంట పడుతుంది అన్నమాట. బోధ సారాంశం. పరధర్మమునందు ఎన్ని సుగుణములున్నను అంటే ఇమిటేషన్ అన్నమాట. స్వధర్మమునందు అంత సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణే ఉత్తమము. అది పరధర్మమునందు ఎన్నో సుగుణాలు ఉంటాయి. చాలా మంది కంపారిజన్ వల్లే పాడైపోతున్నాం మనం. పరధర్మమునందు ఎన్నో సుగుణములున్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. అది మన ధర్మం. భగవంతుడు నిర్దేశించబడిన ఒక ధర్మం ఉంటుంది. ఇప్పుడు నాలుగు వర్ణాలు ఉన్నాయి, వర్ణ ధర్మాలు ఉంటాయి. ఈ వర్ణ ధర్మాలు మనం పాటించడమే అది స్వధర్మం. పరధర్మాచరణ భయావహము. నాయన నీ స్వధర్మమును పాటించు, పరధర్మాచరణ చేసావంటే అది చాలా భయావహం ఉంటుంది. అంత తర్వాత నువ్వు పతనం అయిపోతావు అని చెప్తూ ఇక్కడ వ్యాఖ్యాతలు భాష్యకారులు ఏం చెప్పారు ఇక్కడతో మనం మా తాత్పర్యము అది అర్థం అయిపోయింది, చదివేశాం. కానీ లోపలికి వెళ్తే వ్యాఖ్యాతలు భాష్యకారులు ఏం చెప్పారంటే, అర్జునుడు చూడండి క్షత్రియుడు వాడు, తాను యుద్ధము చేయటం అతనికి ధర్మం, స్వధర్మం. అది దాన్ని వదిలేసి మరి యొక్క ధర్మమును స్వీకరించడం ఉత్తమం కాదు. అవతల వైపు చూసి అందరూ బంధువులు, తాతలు, తండ్రులు ఉన్నారు, నేను వాడిని ఎలా చంపుతానని ఆయుధం కింద పడేసి నిస్సహాయుడై చతికిలు పడిపోయాడు. చతికిలు పడిపోయినప్పుడు నేను సన్యాసం తీసుకుంటాను, నాకు ఇలా చంపి నేను బాగుకునేది ఏంటనేది ఒక నిర్ణయంకి వచ్చేసి కూలబడిపోతాడు. అప్పుడు మొదలెడతాడు ఈ గీతాబోధ అన్నమాట. అప్పుడు అర్జునుడు క్షత్రియుడు కావున యుద్ధము చేయటే అతని ధర్మము, కానీ దాన్ని వదిలేసి మరి యొక్క ధర్మమును స్వీకరించడం ఉత్తమము కాదు. స్వధర్మమైన యుద్ధం నందు వాడు మరణించాడు అనుకోండి, అతనికి శ్రేయమే ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి పరుల ధర్మమును ఆశ్రయించుట భయదాయకమైనది. ఎందుకంటే స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని వదిలి ధర్మయుద్ధము చేయడం మాని సన్యాసం తీసుకుంటే ఏమవుతుంది? అది నీ సన్యాసం నువ్వు కర్మనిష్ఠుడు కానీ జ్ఞాననిష్ఠుడు కాదే. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకో వివరణ ఎలా వచ్చిందంటే, అర్జునుడు కర్మనిష్ఠకు సంబంధించిన వాడే. నీకు ఒక కర్మ ఉంది, క్షత్రియ ధర్మం ఉంది, యుద్ధం చేయడం అంతే. నువ్వు జ్ఞాననిష్ఠకు పోకూడదు. సన్యాసం తీసుకుంటాను, జ్ఞానాన్ని పొందుతాను, ఇవన్నీ కూడా అనవసరం ప్రసంగము అని చెప్తూ, నువ్వు కర్మనిష్టకు సంబంధించిన వాడు అర్జున, జ్ఞాననిష్టకు సంబంధించిన వాడవు కాదు. అలాంటప్పుడు సన్యాసి ధర్మాన్ని ఎలా స్వీకరించగలడు? వాడు కర్మనిష్టకు సంబంధించిన వాడు అర్జునుడు, క్షత్రియుడు, యుద్ధము ధర్మం వాడిది. వాడు సన్యాసం ఎలా తీసుకుంటాడు? జ్ఞాననిష్ట ఎలా తీసుకోగలడు, స్వీకరించగలడు? ఎలాగంటే
వాళ్ళు మారువేషాల్లో ఉన్నప్పుడు భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ మీకు అర్థం కావడానికి. భిక్షాటన చేసినప్పుడు ఎలా ఉండాలి సన్యాసులు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ సన్యాసి కానివాడి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. భిక్షాటన చేస్తున్నాడంటే వాడు అహంకారం, మమకారాన్ని వదిలేస్తాడు. వచ్చిన దాన్నే భగవత్ ప్రసాదంగా స్వీకరించే ఒక గుణం ఉంటుంది. అందుకని సన్యాసికిను, సన్యాసికి తేడా ఉంటుంది. సన్యాసి అంటే సమ్యక్ న్యాసం, అంటే సమస్త కర్మాల సన్యాసం అంటే ఏంటంటే సమ్యక్ న్యాసం, అన్ని వదిలేస్తాడు. పాపబంధాలు అన్ని కూడా సన్యాసం. నాకింద యావత్తు యావత్తు వదిలేస్తాడు వాడు సన్యాసం. సన్నాసికి నాకింద నా వత్తు ఉండదు. వీడి సన్నాసి అంటే అందరూ వదిలేసిన వాడు సన్యాసి. కాబట్టి సన్యాసం ధర్మం అనేది అంత ఈజీ ఏమీ కాదు మనకి. భిక్షాటనకి వెళ్ళాడు అర్జునుడు అనుకుందాం. కాసేపు ఆగవయా, ఏంటి తొందర పెడతాను, చీ కొట్టారు అనుకోండి ఏ గృహిణం, అర్జునుడు సహించగలండి? వాడి క్షత్రియ ధర్మం, వాడికి సహజంగా వచ్చిన రోషం పెళ్ళిబుగిపోతుంది అనమాట వాడు. కాబట్టి సన్యాసి సంతోషంగా ఆ తిరస్కారాన్ని స్వీకరిస్తాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సన్యాసము అండ్ కర్మనిష్టకి జ్ఞాననిష్టకి అదే తేడా ఉంది. ఆయన అర్థం చేసుకుంటాడు, ఆడు అలా ప్రవర్తిస్తున్నాడు, వాడి స్వభావం ఉంది అనుకుంటాడు. కానీ వీడు రియాక్ట్ అవుతాడు అనమాట వీడు. కాబట్టి చీకొడితే అర్జునుడు సహించలేడు, కానీ సన్యాసి సంతోషంగా ఆ సంస్కారాన్ని స్వీకరించగలడు. కాబట్టి భిక్షాటనకు అనుకూలమైన స్వభావం అర్జునుడికి లేదు. భీముడు కూడా అనంటండి, భిక్షాటనకి వెళ్ళినప్పుడు అంట రౌడీ మామూలు ఉంటుంది కదా, వెళ్ళి ఇవ్వు అంటారు కదా, 10 మందిని వెనక్కి వేసుకుని వెళ్ళి. అలాగే భిక్షాటనకి భీముడు కూడా హుంకరించేవాడంట కొంచెం లేట్ అయినా సరే. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు కర్తవ్యనిష్టకు సంబంధించిన వాళ్ళు కానీ జ్ఞాననిష్టకు సంబంధించిన వాళ్ళు కాబట్టి స్వధర్మము పరధర్మానికి ఇంత చక్కని ఉదాహరణ వాళ్ళు వ్యాఖ్యాతకారులు చెప్పారన్నమాట. చూడండి, పాలు గొప్పవే కావచ్చు, కానీ నీళ్లు పాలులాగా విశిష్టమైనవి కాకపోవచ్చు. పాలు గొప్పే, కానీ నీళ్లు అంత విశిష్టమైనవి కాకపోవచ్చు. అయినా చేప నీళ్లలోనే బ్రతుకుతుంది. విశిష్టమైనది కదా అని చేపను పాలల్లో ఉంచితే ఏమవుతుంది? చచ్చిపోతుంది. కాబట్టి స్వధర్మ పరధర్మాలు కూడా ఇలా జీవన్మరణాలకు కారణమవుతాయి. అదే భయావహం అన్నది. కాబట్టి ఇంకొక అంతరార్థం ఉంది ఇది. స్వధర్మము పరధర్మం అంటే మీకు మామూలుగా లౌకికంగా చెప్పాను నేను. కొంచెం డెప్త్ వెళితే జ్ఞానులు ఏం చెప్తారంటే, స్వధర్మం అంటే ఆత్మ సంబంధమైనది. స్వధర్మం అంటే ఆత్మ సంబంధమైన ధర్మము. అంటే ఆత్మ ప్రాప్తికి, మోక్ష ప్రాప్తికి, నేను పరమాత్మని, అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవడానికి కొన్ని సాధనలు కావాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలన్నమాట. కాబట్టి స్వధర్మము అనేది ఆత్మ సంబంధమైన ధర్మము. ఆత్మ ప్రాప్తికి కావలసిన సాధనములు భక్తి జ్ఞాన వైరాగ్యములు. పరధర్మం అంటే ఏంటంటే దృశ్య సంబంధమైన ధర్మం. అంటే శబ్దాది విషయాలకు లోబడిపోతాం అన్నమాట. ఈ శబ్దాది విషయాలంటే శబ్ద స్పర్శ రూప సగంధాలతో మనము సౌఖ్యాలను అనుభవించడానికి, అంటే మనం ప్రాపంచిక భోగాల్లో భాగస్వాములు అయిపోతాం అన్నట్టు. కాబట్టి సులభముగా లభ్యమైనను మనము ప్రాపంచిక భోగాల్ని చేపట్టకూడదు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి అర్జునుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు, ఒక ఎక్సలెంట్ సందేహాన్ని గీతాచార్యుడి ముందు పెట్టాడు అనమాట. ఈ విధముగా పరధర్మమును ఆశ్రయించుట గాని, పాపకార్యములను అవలంబించుట గాని దుఃఖప్రదములని తెలిసినప్పటికీను, అంటే స్వధర్మాన్ని వీడి పరధర్మం వెళ్ళినప్పుడు కొన్ని పాపకార్యాలు చేస్తాము. అవన్నీ దుఃఖప్రదాలని తెలిసినా మనుజుడు ఎలా బలవంతంగా వాని వైపునకు పరుగులు పెడుతున్నాడు. అన్నీ తెలుసు. దుర్యోధనుడు అన్నాడు, నాకు అన్ని తెలుసు కానీ ఫాలో అవ్వలేకపోతున్నాను అన్నాడు. నాకు అన్ని తెలుసు, ధర్మాధర్మాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా జ్ఞానే, కాకపోతే స్వభావానికి లోబడి ప్రవర్తిస్తున్నాడు అంత ఆయన. కాబట్టి ఎందుకు తెలిసినప్పటికీ మనుజుడు ఎందుకు బలవంతంగా వాటి వైపుకి లాగబడుతున్నాడు, పరధర్మాల వైపుకు? అంటే మనిషిని అలా ప్రేరేపించేది ఏమిటి? భారతంలో కూడా చక్కని శ్లోకం ఉంది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవ, నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యఫలాలు కావాలి. పుణ్యం నేచ్చంతి మానవాడు, పుణ్య కార్యక్రమాలు చేయడు. నా పాప ఫలం ఇచ్చింది, అమ్మో నా పాప ఫలాలు వద్దంటాడు. కానీ కుర్వంతి యత్నతః, కావాలని ప్రయత్నపూర్వకంగా చేస్తారు. దీనికి రీజన్ ఏంటి? వీటిని ప్రేరేపించేది ఏంటి? ఏ స్వభావం ప్రేరేపిస్తుంది మనకి? దానికి రూట్ కాజ్ ఏంటి అనేది దానికి
ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడు అడిగాడు అనమాట. అధికేన ప్రయక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజత అని అర్జునుడు అడిగాడు. ఓ కృష్ణ, మానవుడు తనకి ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావము చే ప్రేరితుడై పాపమును చేయనప్పుడంతా మనం చెప్పుకున్నది అనమాట. కాబట్టి ఎందుకు చేస్తున్నాడు అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, ప్రపంచంలో 3 రకాల జీవులు ఉంటారట. 3 కేటగిరీస్ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు పాపము చేయని వాడు ఒకడు, ఎప్పుడు పాపం చేయని వాడు, పాపము చేయ తలంపు లేనివాడైనా సరే ఎవరి యొక్క ప్రేరణ చేతను బలాత్కారముగా పాపం చేయడు. అంటే వాడు మోటివేట్ చేయబడతాడు ఎవరితోనూ. కావాలనే పాపం చేయవారు 3 కేటగిరీలు. ఎప్పుడు పాపము చేయడు ఒకడు. ఇంకొకటండి ఇతరుల యొక్క ప్రేరణ చేత, ప్రోద్బలం చేత కమిట్ అవుతాడు రెండోవాడు. మూడోవాడు అసలు కావాలని చేస్తాడన్నమాట వాడు. వీరిలో మొదటి తరపు వారు ఏంటంటే, ఎప్పుడు పాపం చేయని వాళ్ళు ఉత్తములు, జీవన్ముక్తులు. వాడు మాయను దాటిన వారు. అంటే మాయను దాటిన వారంటే అహం నేని దేహము అని చెప్పేసి మనోబుద్ధులు, ఇంద్రియ మనోబుద్ధులు ఎలా చెప్పి ఎలా నడిచేవాడు. వాడు అహం దేహస్మి అనుకున్నవాడు రకరకాలుగా వాడు ప్రవర్తిస్తాడనమాట. అనుకోకుండా అహం బ్రహ్మస్మి అనుకున్నవాడు అలా ప్రవర్తించడు. కాబట్టి ఈ ఉత్తముడు అనేవాడు ఏం చేస్తాడంటే, నేను అహం బ్రహ్మస్మి అనుకుంటాడు. వాడికి ఉపాధి భావన, దేహ భావన వాడికి ఉండదు అనమాట. కాబట్టి వాడు ఉత్తముడు. మాయను దాటిన వాడంటే నేను అహం దేహస్మి అనే మాయ నుంచి అహం బ్రహ్మస్మిలోకి పోతాడు అనమాట. కాబట్టి వారి ఎదుట ప్రకృతి యొక్క ఆటలు కుట్రలు సాగవు ఉత్తములందు. అయితే రెండవ తరగతి వారు ఏంటంటే ముముక్షువులు. ముముక్షువులు అంటే కొంతమంది చెప్పగా మూడవ ప్రయత్నాలు చేస్తారు. ఒక మోక్ష మార్గంలో వాళ్ళు పయనిస్తూ ఉంటారు. ముముక్షువులు వాళ్ళు సాధకుల కింద లెక్క. 3వ తరగతి వారు పరమ నికృష్టులు, రాక్షసతత్వం కలగవారు. కాబట్టి మహాజ్ఞానులు, మనం అజ్ఞానులు ఏం చేయాలంటే మనం 3, 2 తెగలను దాటి మనం మొదటి తరగతులను ప్రవేశించడానికి ఇష్టపడాలి. మనిషి ఇష్టపడి తప్పు చేస్తే ఈ ప్రశ్న ఉత్పన్నము కాదు. ఇష్టము లేకున్నా ఎందుకు పాపాన్ని చేస్తున్నాడు, ఇష్టము లేకున్నా చేస్తున్నామంటే వెనుక దేని ప్రోద్బలం ఉంది, లేక ఎవరైనా ప్రోత్సాహం ఉందా, ఎవరి ప్రోత్సాహం ఉంది, అలా ప్రేరేపించేది ఎవరు, భగవంతుడా, ప్రారబ్ధమా, అజ్ఞానమా, కామమా? ఇది అర్జునుడు క్వశ్చన్ డైరెక్ట్ గా వేసాడు అనమాట. ఇష్టం లేకుండా చేస్తున్నాడు, తెలుసు తప్పని, కానీ చేస్తున్నాడు. ఏది వాటి వెనకాల ఉన్న కారణాలు ఏమిటి అంటే భగవంతుడా కాదు, ప్రారబ్ధమా, అజ్ఞానమా, కామమా? దానికి ఆన్సర్ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంటే సర్వ అనర్థహేతువైన ఏ శత్రువును గూర్చి చెప్పమని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడో ఆ శత్రువు యొక్క చిరునామాన్ని తెలియజేస్తున్నాడు అప్పుడు. అంటే ఎందుకు బలవంతంగా ప్రేరేపించబడుతున్నాడు, ఎవరు దాని వెనకాల ఉన్నది అనే దానికి ఆన్సర్ అడిగితే ఆన్సర్ ఎక్కడ చెప్తున్నాడు, 37వ శ్లోకంలో చెప్తున్నాడు. ఇది శ్రీ భగవాన్ వాచ, గీతాచార్యుడి ముఖము నుంచి వచ్చిన ఇది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. ఇది అంటే, ఓ అర్జున, నీవడిగిన సర్వ అనర్థహేతువైన శత్రువు ఏదో తెలుసా నీకు? రజోగుణము వలన పుట్టిన కామము, డిజైర్స్, కోరికలు. ఇది ఏ క్రోధముగా పరిణమించినది. ఎప్పుడైతే కోరిక తీరలేదో క్రోధం వస్తుంది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తి పొందనిది. అందుకే మహాశన అంటే దాని దాహం చల్లారదు అనమాట. తృప్తి లేనిది అనమాట. మహాపాపానికి మహాపాపాలకు కూడా కారణమైనది అయి ఉన్నది. కావున కామమును ఈ మోక్ష మార్గములో ఉండే పరమ శత్రువుగా నువ్వు తెలుసుకో. కామం అంటే కోరికలు తెరకపోతే క్రోధం వస్తుంది అనమాట. కాబట్టి కామం ఎటువంటిదంటే మహాపాపాత్మురాలు, మహాపాపాలు మనతో చేయిస్తుంది. మహాశనహ, ఎంత నువ్వు సంపాదించినా తృప్తి ఉండదు అనమాట. కాబట్టి ఏంటనే అక్కడ మనం వ్యాఖ్యానం ఎలా చేసుకోవాలంటే, పాపము చేయకూడదని అనుకున్న జీవునిచే బలాత్కారముగా పాపము చేయించే శక్తి ఏదియో ఇక్కడ భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అది ఏ కామము. కామం అంటే కోరికలు అనమాట. కామాలు ఎక్కడి నుంచి వస్తాయి? రజోగుణం ఉన్నవాడికి కామాలు వస్తాయి అనమాట. రజోగుణం. ఇప్పుడు చూడండి, నేను ₹1,00,000 డొనేషన్ ఇస్తాను, నా పేరు ప్రస్ఫుటంగా కనపడాలి. ఇది ఒక రజోగుణం అనమాట. నువ్వు ఇస్తున్న మోటో ఏంటి? ఒక సంఘ శ్రేయస్సు కోసం ఇస్తున్నావు. ₹1,00,000 అన్నదానికి ఇచ్చావు అనుకో. ఇంక ప్రతిరోజు నీ పేరు చెప్పాలి,
నీ పేరు అక్కడ మామూలుగా బోల్డ్ లెటర్స్ లో పెట్టాలి అనుకుంటే ఇది రజోగుణం వచ్చే కోరికలు అనమాట, ఈ డిజైర్స్ అన్నమాట. ఈ రజోగుణము నుండి పుడుతున్నాయి అన్నమాట కామం. దాని తమ్ముడు ఏం చేస్తుంటే రజోగుణము నాయకుడు అయితే ఉపనాయకుడు ఎవడా అంటే క్రోధం. రజోగుణం నుండి పుట్టినది దాని తమ్ముడు క్రోధము. రాగద్వేషముల యొక్క ప్రతిరూపములు ఈ కామక్రోధాలు. ఈ కామక్రోధాలు లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్నమాట. కామక్రోధాలకి ప్రతిరూపాలే రాగద్వేషాలు అన్నమాట. ఈ శత్రువులో బలవత్తరమైనది కామం. దీన్ని మించిన శత్రువు లేదు. మన ఆధ్యాత్మిక ప్రగతి కానీ లౌకిక జీవనంలో కానీ మనని పతనం చేసేది ఈ కోరికలే. అయితే కోరికలు ఉండకూడదా? ఇక్కడ 4 ధర్మార్థ కామ మోక్ష అని ఉంది. ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మ అర్థములు, కామము, మోక్షము చెప్పారు. మరి పురుషార్థాలు కూడా కామం ఉందంటే ఆ కామం వేరు. ధర్మ మార్గములు నువ్వు అర్థాన్ని సంపాదించి న్యాయ మార్గమైన కోరికలను తీర్చుకుంటూ నువ్వు ముక్తి పదంలో పయనించాలని ఆయన చెప్పింది ధర్మార్థ కామ మోక్షాలు. అందుకే ధర్మ అర్థాలు 2 విడదీశాడు. కామ మోక్షాలు. కామం అంటే కామ మోక్షాలు అంటే ఏ కామం ఉండాలి మనకి? మంచి కోరిక అంటే మోక్ష పదం చేరాలి మనం అనేది అది ధర్మార్థ కామ మోక్షాలకి సింపుల్ డెఫినేషన్ అనమాట. అయితే ఇక్కడ ఈ కోరికలు అంటే కోరికలు రజోగుణం నుంచి పుడుతున్నాయి. దాని తమ్ముడు క్రోధము. రాగద్వేషముల యొక్క ప్రతిరూపములే ఈ కామ క్రోధములు. అయితే శత్రువులలో మహాబలవంతమైనది, బలవత్తరమైనది కామము. అంటే కోరిక అనేది మనకున్న శత్రువులు 6 కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ఉన్నాయి చూసారా, షడ్రిపులు. ఇవి అందుకే అరిషడ్ వీటిలో ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు కామానికి. అందుకే కామ క్రోధ మోహలోభం మద మాత్సర్యాలు ఫస్ట్ ప్లేస్ కామానికి ఇచ్చారు. కాబట్టి ఇది ప్రథమ స్థానం ఇచ్చారు దీనికి. అసురు గుణములలో కామము నాయకుడు కదా, క్రోధం ఉపనాయకుడు. క్రోధం ఎప్పుడు వస్తుంది? కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది అనమాట. దానివల్ల క్రోధం వల్ల ఇడు చాలా తప్పుడు పనులు చేస్తాడు, పతనం అయిపోతాడు. కాబట్టి ఇది మోక్ష మార్గమునకు ప్రతిబంధకము. అంటే దైవ సాక్షాత్కారానికి మహాప్రతిబంధకము. కాబట్టి మనము కామం ఉండకూడదా అని అంటే, కోరికలు ఉండకూడదా అంటే, కోరికలు సమంజసంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, నీ స్థాయికి తగినట్లు ఉండాలి. కోరికలు కోరకూడదని కాదు. అంత మాత్రం నువ్వు ఆధ్యాత్మిక వ్యాపారం చేయకూడదు. నాకేదో ఒక లాటరీలో 1,00,000 రూపాయలు తగిలితే నీకు అందులో 100 రూపాయలు వేస్తాను, లేదా 10,000 వేస్తాను, ఇలా కోరుకున్నావు అనుకోండి. నువ్వు భగవంతుడు ఏం చేస్తున్నావు అంటే బేరాలంటే భగవంతుడు నీ స్థాయికి దింపేస్తున్నావు. కాబట్టి మోక్ష మార్గానికి ప్రతిబంధకం ఏంటంటే కోరికలు. కాబట్టి మనం ఆధ్యాత్మిక వ్యాపారం కూడా మనం చేయకూడదు. ఈ కామ క్రోధాలను మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తూ దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఇచ్చాడు చూడండి. మహాశనః అంటే వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మహాశనః అంటే తృప్తి లేనిది. అది అగ్నిలో చూడండి, మీరు ఎన్ని కట్టెలు వేసినా దహించేస్తుంది. సముద్రంలో ఎంత నీరు వెళ్ళినా సరే సముద్రం లెవెల్ పెరగదు అనమాట. అదే మహాశనః అంటే మహాశనః అంటే తృప్తి లేనిది. అది అంటే వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని మీరు ఎవరైనా ఎకనామిక్స్ చదువుకుంటే అందులో ఉండదు. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటే కోరికలు అన్లిమిటెడ్. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక పుడుతుంది, ఆ కోరిక తీరితే ఇంకో కోరిక పుడుతుంది, కోరిక ఇంకొక గొప్ప కోరిక, ఇలా బై ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి కోరికలు అనేది కోరికలే గుర్రాలు అయితే అని ఒక సామెత కూడా ఉంటుంది కదా, అట్లా వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మహాపాప్మ ఇది ఘోర పాపాలు చేయడానికి హేతు అవుతుంది అనమాట ఇది నీకు. తర్వాత శత్రువు ఇది వైరి. అందులో ఉంది కదా మనకి వైరిణం అని. శత్రువు అంటే ఇది అతి సమీప శత్రువు. కామం అనేది ఏంటంటే అతి సమీపము ఉండే శత్రువు అంట. అంటే గతంలో చేసిన పాపాలకు నేడు ఇప్పుడు కామం అనేది ఏంటంటే అన్నిటికంటే చాలా దగ్గరగా ఉంటుందంట మన కోరిక. అంటే మన నిరంతరం మనకి కోరికలు ఉంటాయి, కానీ కోరికలు వేసుకున్నప్పుడు మన స్థాయి ఈజ్ ఇట్ రీజనబుల్ డిజైర్ ఆర్ నాట్ అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇది మన ఆధ్యాత్మిక ప్రగతికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా దీనివల్ల అనేది మనం ఆలోచించుకోవాలి మన స్థాయిలో. అయితే ఇక్కడ దీనికి చిన్న కాషన్ ఏమి ఇస్తున్నారంటే మహాశనః మహాపాప్మ ఇది వైరిన శత్రువు. కామం అతి ప్రబల శత్రువు అని చెప్పినప్పుడు అతి సమీప శత్రువు దగ్గరగా ఉంటుంది అనమాట. అన్ని కూడా కామం చాలా దగ్గరగా ఉంటుంది శత్రువు. ఎప్పుడు కోరికలతో మనం మరిగిపోతుంటాం అనమాట. అంటే గతము ఇక్కడ కాషన్ ఏం చెప్తున్నారంటే వ్యాఖ్యాతకారులు, గతంలో చేసిన పాపాలకి నేడు మనం పశ్చాత్తాపంతో కూలిపోతున్నాం. అంటే మన జీవితంలో కూడా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఎవరికైనా సరే మన కష్ట నష్టాలు ఉన్నాయి. కష్టాలు లేకుండా లేవు. చాలా మందికి కష్టాలు ఉన్నాయి, ఎవరో ఉంటారు ఎక్సెప్షనల్. కానీ ప్రతి వాడికి ప్లస్ మైనస్లు ఉంటాయి. కానీ కొన్ని కష్టాలతో మనం కుమిలిపోతూ ఉంటుంటాం. అయితే
గతంలో చేసిన పాపాలకు నేడు పశ్చాత్తాపం కుమిలిపోతున్నా మనకు బుద్ధి రాదు. అయితే ఏం చేస్తామంటే కావున పాపాన్ని చేయించే కామాన్ని మనం మనస్సు నుండి గెంటి వేయాలి. మనకి ఎవడో నచ్చలేదు వాడిని తిడదాం అనుకుంటాం. అదొక పాపం. ఒక మైనస్ మన అకౌంట్‌లో పడుతుంది. కానీ ఎందుకు వాడిని తిట్టాలి? తిట్టినందువల్ల వచ్చే ఉపయోగం ఏముంది వాడికి? వాడి నిమిత్తం మాత్రుడు ఒక ఇన్‌స్ట్రుమెంట్‌లా పనిచేసి మనకి హాని జరిగిందంటే, మనకి ఆపద వచ్చిందంటే వాడు అందులో పాత్ర మాత్రమే. కానీ ఇదంతా కూడండి ఎవ్రీథింగ్ ఈస్ నథింగ్ బట్ ది రిజల్ట్ ఆఫ్ ది పాస్ట్ డీడ్స్. గతంలో మనం చేసిన కర్మలకు ఫలితాలను అనుభవిస్తున్నాం. అందులో వీడు వాడి పాత్ర వాడు పోషించాడు అనుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అంటే ఆ స్థాయికి ఎదగగలం అంటే కనీసం ప్రయత్నం చేయాలి మనం. ప్రయత్నం చేస్తే ఎప్పటికప్పుడు కోపోక్షమనం అవుతుందన్నమాట మనం. కాబట్టి కామం ఎలాంటి శత్రువో దాని స్వరూప స్వభావములను పాపజనకత్వమును మనం ఇప్పుడు 3 శ్లోకాల ద్వారా ఇప్పుడు కామం, కామం, కామం అని చెప్పేశారు. ఏంటి దాని యొక్క అది ఎటువంటి శత్రువు మనకి? దాని యొక్క స్వరూపం ఏంటి? దాని స్వభావం ఏంటి? అవి చేయించే దాంట్లో ఉన్న పాపపు పాళ్ళెంత? కాబట్టి ఈ 3 శ్లోకాలు కింద 3 శ్లోకాలు రాబోయే 3 శ్లోకాల్లో కూడా పాపం గురించి చక్కని అనాలిసిస్ మనకి అందజేస్తున్నాడన్నమాట. ఇప్పుడు శ్లోకం 38 చూసుకుంటే మనకి ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ధూమే నావ్రియతే వహ్నిః ధూమే నావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భః తథా తేనేదం ఆవృతం. అంటే తాత్పర్యం ఏంటంటే ఇది పొగచే అగ్నియు ధూళిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమైయుండును. అది జ్ఞానం అంట కోరికల చేత పొరలాగా ఫస్ట్ లేయర్ ఆఫ్ ది డిజైర్ ఇస్ ఇది జ్ఞానం. జ్ఞానం అనేది కామం అనే దాని చేత పైన కవర్ లాగా ఏర్పడిపోయి జ్ఞానాన్ని బయటికి రానివ్వదట. ఎలాగంటే పొగచే అగ్ని బాగా పొగ వస్తుంది అనుకోండి, నిప్పుందో లేదో తెలియదు. కానీ పొగ వస్తుంది కాబట్టి అగ్ని ఉందని మనం అనుకోవడమే, ఊహించడమే. అది ధూళిచే అద్దం అంతా దుమ్ము పట్టి ఉందనుకోండి మనం కదా, మన కళ్ళద్దాలు కూడా తీసుకుని ఒకసారి తుడుచుకుంటూ కానీ పెట్టుకోం. ఎందుకు తుడుచుకుంటున్నాం? మనకు క్లియర్ విజన్ కోసం మనం. ధూళిచే అద్దము మావిచే గర్భము అంటే గర్భం ఉంది కదా, ఆ గర్భం మావి అనే దాంతో కవర్ చేయబడి ఉంటుంది అనేది చెప్తాను తర్వాత. కాబట్టి జ్ఞానం అని ఏమిటంటే కామము చేత ఆవృతమై ఉంటుంది. జ్ఞానం ఏం చేస్తుంది? కామము చేత ఆవరణ అనమాట. కామం అనే ఆవరణలో ఉండి జ్ఞానాన్ని లోపల మరుగున పెట్టేస్తుంది అనమాట. అలా ఎలాగో పొగచే అగ్ని, ధూళిచే అద్దము, మావిచే గర్భం. ఒక్కొక్కటి చూద్దాం మనం. పొగచే కప్పబడినప్పుడు అగ్ని ఉన్నట్లు మనకు తెలియదు. పొగ యొక్క నలుపుదనము అగ్ని యొక్క ప్రకాశమును అణచివేసిన అభిభూతమనర్చి అని వాడాడు గీతాచార్యుడు వ్యాఖ్యానంలో. పొగ చేత కప్పబడినప్పుడు అగ్ని ఉన్నట్లు మనకు తెలియదు. కానీ పొగ యొక్క నలుపుదనము అగ్ని యొక్క ప్రకాశకమును అంటే అగ్ని యొక్క తేజస్సుని ఏం చేస్తుందంటే అణచివేస్తుంది అనమాట. అభిభూతం అనొచ్చడం అంటే డామినేట్ చేసేస్తుంది అనమాట, కనపడకుండా చేసేస్తుంది అనమాట. అంటే అక్కడ పొగ అధిగమిస్తుంది, పొగ డామినేట్ చేసేసి నిప్పుని కనపడకుండా చేసేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? పొగ డామినేట్ అదే జయించిన దానిలాగా పైకి కనపడుతుంది అనమాట. అట్లే దర్పణాదులను కదా. అప్పుడు ఈ పొగని విసనకరతో బాగా విసిరామనుకోండి, మొదలు ప్రయత్నాలు మనం చేసామనుకోండి, ఆ పొగ తొలగిపోగా అగ్ని స్వతసిద్ధముగా దేదీప్యమానముగా ఎట్లు వ్యక్తమగును. అద్దముపై గల మురికిని తుడిచివేసిన స్వచ్ఛముగా అది ఎట్లు ప్రకాశించును. మావి తొలగినప్పుడు శిష్యువెట్లు బహిర్గతమగును. అట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాది సాధనములచే కామాదులను హృదయము నుండి ప్రారద్రోలినచో ఆత్మ ప్రత్యక్షముగా అనుభూతము కాగలదు. అది మోక్ష స్థితి బంధరాగిత్యము. ఇది భాష్యకారులు చెప్పింది ఏంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి మనకి. ఉంటే కామాదులను హృదయం నుంచి పారద్రోలగలుగుతాము. కాబట్టి అప్పుడు ఆత్మ మనకి ప్రత్యక్షముగా మనకు కనపడుతుంది. ఆత్మ ఏం చేస్తుందంటే ఈ కామము చేత ఈ ఆత్మ జ్ఞానం ఏమవుతుంది? కామము చేత ఆవృతం అయిపోయి ఈ డిజైర్స్ పొరలాగా ఏర్పడిపోయి మనకి మన ఆత్మ జ్ఞానాన్ని మనకి రాకుండా చేస్తుంది అనమాట. కాబట్టి మనము ఈ కామాదులను హృదయం నుంచి పారదోలేమనుకోండి, అప్పుడు ఆత్మ ప్రత్యక్షముగా అనుభూతి కాగలదు. అది ఎప్పుడు ప్రత్యక్షముగా అనుభూతి కాగలదు? భక్తి జ్ఞాన వైరాగ్యాలు మన దగ్గర ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అగ్ని పొగ చేత కప్పబడి ఉన్నప్పుడు గాని, అద్దము దుమ్ముచే ఆవరించబడి ఉన్నప్పుడు గాని, శిశువు మావిచే కప్పబడి ఉన్నప్పుడు గాని, ఆ అగ్ని
దర్పణము శిశువుల యొక్క స్వరూపములకు వాస్తవముగా ఏ హాని లేదు. చాలా వండర్ఫుల్ పాయింట్ అండి ఇది. అగ్ని పొగ చేత కప్పబడి ఉన్నప్పుడు గాని, అద్దము దుమ్ము చేత ఆవరించబడి ఉన్నప్పుడు గాని కదా, శిశువు మావి చేత కప్పబడి ఉన్నప్పుడు గాని, అగ్ని యొక్క, దర్పణం యొక్క, శిశువుల యొక్క వాస్తవ స్వరూపాలకు వాస్తవంగా ఏ హాని లేదు. అంటే వెనకాల ఉన్నాయి. ఇది వీటి చేత అద్దము ధూళి చేత, అగ్ని పొగ చేత, శిశువు మావి చేత ఏమవుతుంది, ఆవృతం అయిపోయి ఉండడం వల్ల అవి మనకు కనపడలేదు. కానీ లోపల ఉన్న వాటి స్వభావాలకు కానీ, వాటి యొక్క వైభవానికి కానీ ఏ మాత్రము డోకా లేదు. అవి స్వతసిద్ధంగా వాటి స్వయం ప్రకాశంతోనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆవృతాలు తొలిగాయో, ఆవరణలు తొలిగాయో అవి స్వచ్ఛంగా బయటపడతాయి. అంటే అజ్ఞాన కాలం ముందును కామాదులచే కప్పబడి ఉన్నప్పుడు కూడాను ఆత్మ యొక్క నిర్మలత్వం మనకి ఆత్మ యొక్క నిర్మలత్వంలో, అంటే అజ్ఞానం చేత మనం కవర్ అయిపోయినా లోపల ఆత్మ ప్రకాశానికి ఏమీ లోపం ఉండదు అనమాట. అవి ఎప్పుడు స్వతహాగా నిర్మలంగానే ఉంటుంది అనమాట ఆత్మ. ఆవరణం ఉండడం వల్ల పూర్వం ఆవరణం ఉండడం వల్ల మనకి పూర్వం అనుభూతము కాలేదు. అది తొలగినందువలన ఇప్పుడును అనుభూతం అవుతున్నది. అంటే ఎప్పుడైతే అగ్ని పొగ తగ్గించామో, మనం విసిరి దుమ్ము తుడిచాము, అద్దము మావి తొలగించాము, శిశువు, ఈ మూడు కూడా స్వచ్ఛంగా మనకు కనపడతాయి. అయితే అంత మాత్రం ఈ ఆవరణల చేత కప్పబడి ఉన్నప్పుడు కూడా వాటి యొక్క సహజ కాంతులకి ఏమి లోపం, సహజ స్వభావాలకి ఏంటంటే లోపం లేకుండా స్వతహా నిర్మలంగానే ఉన్నాయి అన్నమాట. ఇది ఏదో పొగ కప్పేసింది కదా అని చెప్పేసి అగ్ని లేకపోలేదు. కాబట్టి సాధకులు తమ హృదయమందు గల కామాది రూప ఆవరణను పురుష ప్రయత్నముచే పటాపంచలు చేసి తమ సహజ ఆత్మస్వరూపమును అనుభూతమనర్చుకొనవలెను. అది జన్మ సార్థకతం అందవలెను. ఇది అయితే మీకు మావి అంటే ఏంటంటే, ఇది గర్భధారణ సమయంలో గర్భాశయంతో ఏర్పడే ఒక సెపరేట్ టెంపరరీ పార్ట్ అన్నమాట. ఇది గర్భధారణ సమయంలో గర్భాశయంతో ఏర్పడే ఒక తాత్కాలిక అవయవం అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే, దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఇది బొడ్డు త్వాడు ద్వారా శిశువుకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందిస్తూ వ్యర్థాలను బయటికి పంపుతూ శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది. ఇది మావి అనమాట. ఈ మావి ఎప్పుడైతే తొలగిందో శిశువు చక్కగా బయటకు వస్తాడు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే, మనం భక్తి జ్ఞాన వైరాగ్యాల చేత ఈ యొక్క మనకు కామం అనే ఆవరణం తొలగించుకొని మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అంటే మనం ఎంత అజ్ఞానంతో ఉన్నా సరే లోపల ఆత్మ దేదీప్యంగా ప్రకాశిస్తూనే ఉంది. కాబట్టి ఆ క్వశ్చన్ ఏంటంటే, ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడుతున్నది అంటే కామాదులచే కప్పబడింది ఆత్మజ్ఞానం అన్నాడు. అయితే ఏ ప్రకారంగా పొగచే అగ్ని వలె, దుమ్ము చేత అద్దం వలె, మావిచే గర్భమందలి శిశువు వలె ఇవి కప్పబడి ఉన్నాయన్నమాట. కాబట్టి జ్ఞానాన్ని పొందాలని యత్నించే సాధకుడికి కామము, అయితే ఇప్పుడు కామము ఇందాక నిత్య వైరి అన్నాడు. నిత్య వైరి అంటే ఏంటంటే, నిత్య శత్రువుగా ఎలా నిలిచి ఉంది వివరిస్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు. జ్ఞానాన్ని పొందాలని యత్నించే సాధకునికి కామం ఎలా నిత్య శత్రువుగా నిలిచి ఉందో వివరిస్తున్నాడు గీతాచార్యుడు. అంటే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ. అది అంటే, ఓ అర్జున, కామం అగ్నితో సమానమైనది, అది ఎన్నటికీ చల్లారనిది, తృప్తి చెందనది. కాబట్టి జ్ఞానులకు అది నిత్య వైరి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి సమీపమైన శత్రువు, అది మనుష్యుల జ్ఞానం కప్పివేయుచుండును. ఇక్కడ నిత్య వైరిణ అంటే ఏంటంటే, ప్రపంచంలో శత్రువులు అనేక మంది ఉండొచ్చండి మనకి. కానీ ఒకప్పుడు శత్రువుగా ఉన్నవాడు కాలక్రమాన మిత్రుడిగా మారిపోవచ్చు. కావున వారందరూ అనిత్య శత్రువులు. కాబట్టి దుష్పూరేణ అనలేనచ, అంటే దుష్పూరేణ అనలేనచ అంటే అగ్ని వలెను సముద్రము వలెను కామము నింపశక్యము కానిది. కాబట్టి ఎన్ని కట్టెలు వేసిన అగ్నిలో సరిపోయినదు, ఎంత నదీ జలము చేరిన సముద్రం చాలునని చెప్పదు. అట్లే కామమును అనుభవించుచు దానిని ఎవరును తృప్తిని పొందింపలేరు. కాబట్టి ఇంతకీ ఈ కామానికి అర్జునుడు అడుగుతాడు, ఈ కామానికి విరోధి ఎక్కడ ఉన్నాడు? కామ విరోధి ఉండేది ఎక్కడ అంటే, కామ విరోధి అంటే కామాన్ని నశింపజేసే ఉపాయము, కామాన్ని నశింపజేసే సాధనము అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు అన్నమాట. అప్పుడు పార్టీ ఎత్తులో చెప్తున్నాడు, ఇంద్రియాణి మనోబుద్ధి బుద్ధిరస్యాధిష్టానం ఉచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృచ్య దేహినం. అంటే
ఈ కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆశ్రయాలు. ఈ కామం ఎక్కడుందయ్యా అని అంటే, కామం యొక్క స్థావరం ఏమిటి అని అడిగితే, కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆశ్రయం. అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ మూడిట్లో కామం ఉందంట. ఇది ఆశ్రయం పొందిందంట. వీటి ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేసేది కామం అన్నమాట. అంటే జ్ఞానాన్ని కప్పేసి అంటే ఏంటంటే, వివేకాన్ని మరుగున పడేసే కామం యొక్క స్వరూప స్వభావమును తెలుసుకున్నాం. కానీ కామం నిత్య శత్రువు, నిత్య విరోధి. శత్రు బాధ నుండి విముక్తి జరగాలంటే శత్రువు యొక్క స్థావరం అంటే కామం యొక్క స్థావరం ఎక్కడ, అక్కడ ఉన్న ఈ కామానికి ఆశ్రయ స్థానాలు ఉన్నాయి కదా, ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి. వీనిచే కామం జ్ఞానాన్ని కప్పివేస్తుంది. కాబట్టి జీవుని జీవుని అజ్ఞానమును పడద్రోయుచున్నవి. కామమును జయించవలనన్నా, అది కామమును జయించవలనన్నా దానికి ఆశ్రయములకు ఇంద్రియాదులను మొదట జయించవలెను. అంటే స్థావరం తెలుసుకుని ఆ స్థావరాన్ని నాశనం చేయాలన్నమాట. కామానికి స్థావరం లేకుండా చేయాలన్నమాట. అది అంటే ఇట్లు కామము యొక్క ఆశ్రయములను పేర్కొని దానిని నశింపచేయుటకు ఉపాయమును పేర్కొనుచున్నాడు ఇక్కడ. అంటే 41వ శ్లోకంలో కొంచెం అయిపోతుంది. తస్మాత్ త్వమింద్రియాణ్యాదవు నియమ్య భరతర్షః పాప్మానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అంటే అర్జున, మొదట ఇంద్రియములను వశపరచుకోవు, పిదప జ్ఞాన విజ్ఞానము నశింపచేయునట్టి మహాపాపి అని కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపము. అంటే ముందుగా నువ్వు ఇంద్రియాలను ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకున్నావో ఈ కామాన్ని నువ్వు చంపడానికి కొంచెం మార్గం సుగమం అవుతుంది. కాబట్టి నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములు రెండింటినీ నాశనము చేయనది పాపస్వరూపమైనది అయిన కామం పూర్తిగా తుడిచిపెట్టును. ఇక్కడ జ్ఞాన విజ్ఞానములు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానము, విజ్ఞానం అంటే మనకు గురుముఖత లభించిన జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం. ఇది జ్ఞాన విజ్ఞానాలు నాశనం చేసేది ఏంటి, ఇది కామం కాబట్టి, ఇంద్రియాలు కాబట్టి ఈ ఇంద్రియాలను మనం పూర్తిగా అటువంటి ఇంద్రియాలను మనం ఆ స్థావరాన్ని నాశనం చేస్తే కామాన్ని పూర్తిగా మనం తుడిచిపెట్టవచ్చు. అంటే ముందుగా ఇంద్రియాలను వశం చేసుకోమని చెప్తున్నాడు గీతాచార్యుడు. అంటే ఇంద్రియ నిగ్రహం మాత్రమే సరిపోదు అని అర్థం. అంటే ముందుగా నువ్వేం చేశాడంటే కామము యొక్క స్థావరాలు, ఇంద్రియాలు, మనోబుద్ధులు అని చెప్పి నువ్వు ముందుగా ఇంద్రియాలను వశపరుచుకోమంటున్నాడు. అంటే ఫస్ట్ నువ్వు అటాక్ చేయవలసిన శత్రువు ఎవడంటే ఇంద్రియములు. కాబట్టి ఇంద్రియాలను వశం, అందుకే అక్కడ మీరు చూసారో లేదు, తస్మాత్ త్వమింద్రియాణి ఆదవు అన్నాడు. ఆదవు అంటే మొట్టమొదటిగా నువ్వు ఇంద్రియములను వశపరచుకో, ఆ తర్వాత మనోబుద్ధులకు వెళుదు గాని అని చెప్పాడు అన్నమాట. కాబట్టి ముందుగా ఇంద్రియాలను వశం చేసుకోమని చెప్తున్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహం మాత్రమే సరిపోదని అర్థం. ముందుగా మొదటి స్థావరాన్ని ధ్వంసం చేస్తే, అంటే కామానికి స్థావరాలు ఏంటి, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ముందు ఇంద్రియాలని ఆ స్థావరాన్ని ముందు స్మాష్ చేస్తే, నువ్వు ధ్వంసం చేస్తే, తర్వాత మిగిలిన 2 స్థావరాలను కూడా వశపరుచుకోవాలి అని ఒక ఆర్డర్ ఇచ్చాడనమాట. అందుకే ఆదవ్ అని పదప్రయోగం చేయడం వల్ల ఇది కామశత్రువుపై మొదటి విజయం, ఇంద్రియాలను జయిస్తే. కాబట్టి ఇంద్రియాలను జయించడం అంటే ఏమీ లేదు, రాగద్వేషాలను జయించడము. రాగద్వేషాల మీద, లైక్స్ అండ్ డిస్లైక్స్ మీద నువ్వు పట్టు సాధించడము, అనగా ఇష్టాయిష్టాలు. విషయాల్లో ఉండే ముందు ఇష్టాయిష్టాలు ఏర్పరచుకోవాలంటే విషయాలలో ఉండే విషమత్వాన్ని, విషయాలలో ఉండే అంటే శబ్దాదులు, ఇంద్రియ విషయాల్లో ఉండే విషమత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, అంటే ఏది చూడాలో అదే చూసావు అనుకో, నువ్వు విషమత్వాన్ని అర్థం చేసుకుని సన్మార్గంలో వెళుతున్నట్టు అనమాట. ఏది చూడకూడదు అది చేసావు అనుకుంటే, అంటే విషయాలలో ఉండే విషమత్వాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ప్రొసీడ్ అవ్వకూడదు. కాబట్టి విషయాలలో ఉండే విషమత్వాన్ని, దోషాన్ని అర్థం చేసుకుంటే విషయాలని నువ్వు విషంలాగా విడిచిపెట్టగలవు అని చెప్తున్నారు. ఇక్కడ ఆఖ్యాయికి ఇచ్చిన స్టోరీ ఏంటంటే, ఇంద్రియ నిగ్రహం అంటే ఎలా ఉంటుందంటే, మీ అందరికి తెలిసిన స్టోరీ అయి ఉంటుంది. ఇక్కడ యవ్వనంలో ఉన్న ఒక సాధువుని ఒక స్త్రీ తను పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. యవ్వనంలో ఉన్న సాధువుని ఒక స్త్రీ వెళ్ళి, నాయన నన్ను పెళ్లి చేసుకోండి బ్రహ్మచారి అని అడుగుతుంది అన్నమాట. సాధువు అందుకు అంగీకరించడు. అప్పుడు ఆమె సాధువుతో, అయ్యా నేను కామముతో నిన్ను వాంఛించడం లేదు. చూడండి ఎంత చక్కని స్త్రీ ఆవిడ. నీవు మహామేధావివి, నీలాంటి మేధావిని బిడ్డగా పొంది ప్రపంచానికి అందించాలనే మహోన్నత ఆశయంతో అడుగుతున్నాను అంటుంది. ఆ జ్ఞాని రిప్లై చూడండి ఎలా ఉంటుందో. ఆమె మాటలను ఆలకించిన సాధువు ఇరిటేట్ అవ్వలేదు, క్రోధం తెచ్చుకోలేదు. ఆయన, అమ్మా నీ ఆశయానికి నేను ఆనందిస్తున్నాను, నాలాంటి బిడ్డ కావాలని నువ్వు అభిప్రాయపడేటప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు, మాసాలు సంవత్సరాలు నిరీక్షించడం ఎందుకు, నన్నే నీ బిడ్డగా అంగీకరిస్తే. చూడండి అది జ్ఞాని.
నన్నే నీ బిడ్డగా అంగీకరిస్తే నీ కోరిక ఈ క్షణంలో తీరిపోతుంది కదా. ఎప్పుడు మాసాలు నన్ను పెళ్లి చేసుకోవడము, గర్భం దాల్చడము, 9 నెలలు ఆగడం ఇదంతా ఎందుకమ్మా? తర్వాత పుట్టేవాడు ఎటువంటి అవుతాడో మనకు తెలియదు. కాబట్టి నన్నే నీ బిడ్డగా స్వీకరించి తల్లి తీసుకుంటే నీ కోరిక ఈ క్షణంలో తీరిపోతుంది కదా అన్నాడు. ఇదే ఇంద్రియ నిగ్రహం కదండి. ఆ మహాజ్ఞానులు కూడా ఇంద్రియ నిగ్రహం లేక పతనం వైపు ఉన్నారు. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఇంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంద్రియాలను నియమించడం అంటే ఏమీ లేదండి. మనోబుద్ధులను కూడా నియమించడం అర్థం. ఇంద్రియాలను ఎప్పుడైతే మనం నియమించేసామో దాని తద్వారా మనోబుద్ధులను కూడా మనం వాటిని కూడా వశం చేసుకోవాలి అని చెప్పడం అని అర్థం. అంటే ఇంద్రియాలు అన్నప్పుడు అందులో మనోబుద్ధులు కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలు బాహ్యంలో చరిస్తూ ఉంటాయి. కన్ను చూస్తుంది, ఎక్కడెక్కడో చూస్తుంది, ఏదేదో శబ్దాలు వింటుంది. ఈ ఇంద్రియాలు పంచేంద్రియాలు బాహ్యంలో ప్రవర్తిస్తుంటాయి అన్నమాట. అయితే అవన్నీ కూడా బాహ్యకరణాలు కదా. మనోబుద్ధులు అంతర్యంలో ఉంటాయి కనుక అవి అంతఃకరణాలు అన్నమాట. అంటే బాహ్యకరణాలు అంతఃకరణాలు అన్నటివి. కాబట్టి ఇంద్రియాలు బాహ్యేంద్రియాలు, మనోబుద్ధులు అంతరేంద్రియాలు అన్నమాట. ఎలాగంటే దృశ్యాది విషయాలని నేత్రాది విషయాలు గ్రహించడం వల్ల ఈ దృశ్యాది విషయాలని నేత్రం చూస్తుంది. పలానా దృశ్యం చాలా బాగుంది అంటుంది. ఆ విషయ సంయోగము దృశ్యం బాగుంటది కదా అని చూస్తాం వెళ్ళి మనం. దానివల్ల ఆ విషయ సంయోగం వల్ల మనకు కలిగే సుఖ దుఃఖాలను, జయాపజయాలను, మానావమానాలను మనోబుద్ధులు గ్రహిస్తాయి. కాబట్టి మనము మొట్టమొదటగా ఈ కామాన్ని నశింపజేయాలంటే కామ స్థావరాలు తెలుసుకోవాలి. కామ స్థావరాలు అంటే ఇంద్రియాలు, మనోబుద్ధులు. కాబట్టి ఇంద్రియాలు నాశనం చేయాలి, మనోబుద్ధులను కూడా మనం ఈ స్థావర త్రయాన్ని మనం ఎప్పుడైతే మనం నాశనం చేశామో అప్పుడు కామం మీద మనకి ఒక కంట్రోల్ వచ్చి కోరికలు కూడా ధర్మబద్ధంగా ఉంటున్నాయి. కాబట్టి ఇంద్రియాలను మొదట నిగ్రహించి ఆ తరువాత మనోబుద్ధులను నియమించిన అర్జున శత్రువు యొక్క స్థావర త్రయాన్ని ధ్వంసం చేసి విరోధిపై అంటే కామంపై తిరుగులేని విజయాన్ని సాధించమంటున్నాడు విజయ సారథి అర్జునుడితో. ఏనం ప్రజహి అంటే అది. అయితే ఆఖరిగా ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. 5 నిమిషాలు అయిపోతుంది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహ పరతస్తు సహా. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అందరూ కూడా ఆధ్యాత్మిక పదంలో తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కామం యొక్క స్థావరాలను, ఆశ్రయ స్థానాలను తెలిపి మహాపాపి అయిన కామాన్ని త్యజించమన్నాడు. బాగుంది. కానీ అయితే దేనిని ఆధారంగా చేసుకుని కామ విరోధిని త్యజించాలి? ఇది ఎక్సలెంట్. స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకెళ్లాడు చూడండి గీతాచార్యుడు. అర్జునుడు కూడా ఎటువంటి పరిప్రశ్నలు చేశాడు. ఆయన కామం అన్నావు, కామం స్థావరాలు చెప్పావు, కాబట్టి వాటిని త్యజించమన్నావు, బాగానే ఉంది. కానీ అయితే దేనిని ఆధారంగా చేసుకుని వాటిని నేను త్యజించాలి, కామ విరోధిని త్యజించాలి అని చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధేహి పరతస్తు సహా. అంటే అంత స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తుందో చూడండి. దేహము కంటే అంటే స్థూల శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి. ఒక ఆర్డర్, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే పైనున్నది ఎవరో అది ఆత్మ. అంటే ఆయన ఆర్డర్ ఎలా చెప్తే ఎలా జయించాలి కామ విరోధి అంటే ఆయన ఏం చెప్పారు గీతాచార్యుడు? నాయన ఈ స్థూల దేహం ఉందా, దీనికంటే ఇంద్రియాలు సూక్ష్మమైనవి. కాబట్టి ఇంద్రియాల కంటే మనస్సు ఇంకా సూక్ష్మమైనది, మనస్సు కంటే బుద్ధి ఇంకా సూక్ష్మమైనది, బుద్ధి కంటే ఆత్మ ఇంకా మహా సూక్ష్మమైనది అని చెప్పాడంట. అంటే స్థూల శరీరం కంటే ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందరు. ఇంద్రియముల కంటే మనస్సు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనది. అంటే అప్పుడు ఇంద్రియములు, స్థూల శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఇది హైరార్కీ అనమాట. కింద నుంచి వెళితే అంటే ఇంద్రియాల కంటే ఏంటంటే మనస్సు గొప్పది. ఇంద్రియాలు గొప్ప అనుకున్నాం మనం. స్థూల అంటే దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి. కాబట్టి ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే పైన ఉన్నది ఎవరు అనేది ఆత్మ అని చెప్తున్నాడు. అంటే అన్నింటికన్నా ఆత్మ ఉత్కృష్టమైనది. అట్టి ఆత్మను పొందిన వాడే కామాన్ని సంపూర్తిగా జయించవలడు. ఇక్కడ చూడండి ఎంత హైరార్కీ ఇచ్చాడు. ముందు దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి అన్నాడు. అంటే ఎట్లా గొప్పవి? మనం ఇది శ్లోకం చదివేసుకుంటాం, మనము ఆ తాత్పర్యం చదివేసుకుంటాం. స్థూల శరీరం కంటే ఇంద్రియములు బలీయములు ఇలా చదివేసుకుంటాం, ఇంకో శ్లోకంకి వెళ్ళిపోతాం. కానీ దీని అంత అర్థం ఏంటి? దేహము కంటే ఇంద్రియములు గొప్పవి అని చెప్పాడు. ఎలా చెప్పాడు? ఫస్ట్ ఆర్డర్ అంటే దేహంతో పోల్చినప్పుడు ఇంద్రియాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. అంటే దేహము కంటే ఇంద్రియాలు గొప్ప అంటే దేహము కంటే ఇంద్రియాలు ప్రకాశవంతమైనవి అన్నమాట. అంటే తాను ఉన్నట్లు దేహంతో తాను ఉన్నట్లు తనకే తెలియదు. నడుస్తున్నాం అనుకోండి, నడుస్తున్న దేహం కదులుతుంది అనుకోండి, ఎవరో పిలుస్తారు, ఆగుతున్నామా లేదా? అంటే
ఎవరో ఇంద్రియాలు పనిచేస్తే తప్ప, పిలిస్తే తప్ప, వాక్ నీకు వినపడితే తప్ప, నీకు శ్రవణం అయితే తప్ప నువ్వు ఆగట్లేదు. కాబట్టి దేహంతో ఏంటంటే తాను ఉన్నట్లు తనకే తెలియదు. ఇంద్రియాలు లేకపోతే దేహం జడమైపోతుందన్నమాట. ఇప్పుడు ఒక మరణం ఒక వ్యక్తిని చూస్తాం, పార్థివ దేహాన్ని చూసినప్పుడు వెళ్ళిపోయావా అని ఏడుస్తారు తప్ప, అక్కడ ఉంది కదా దేహం, అక్కడ ఉంది కదా అంటే, దేహం నుంచి ఇంద్రియాలు ఎప్పుడైతే వెళ్ళిపోయింది, ఇంద్రియ మనోబుద్ధులు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో దేహం జడమైపోయింది అనమాట. అంటే ఇంద్రియాన్ని ఈ మూడే ఆడించేది దేహాన్ని. కాబట్టి తాను ఉన్నట్లు తనకే తెలియదు దేహానికి. వెనక నుండి పిలిస్తే ముందుకు వస్తున్న వ్యక్తి తిరిగి, ముందుకు నడుస్తున్న వ్యక్తి తిరిగి చూస్తాడు, వాసనలు తెలుసుకుంటాడు. అలాగే విషయాలన్నీ. అంటే దేహము తనను తాను చూసుకోలేదు, అంటే తనను తాను దర్శించలేదు దేహం. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంద్రియాలు దేహాన్ని దర్శిస్తాయి, స్పృశిస్తాయి, ఆఘ్రాణిస్తాయి. అంటే దేహము కన్నా ఇంద్రియాలు మిక్కిలి సూక్ష్మము, దేహము జడము. ఇంద్రియము లేకపోతే దేహానికి ఇది ఉండదు. కాబట్టి ఎట్లాగంటే ఇక్కడ ఇంద్రియాలు కొంచెం ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఆకాశంలో ఎక్కడో ఉన్న చంద్రుడిని ఇక్కడి నుంచి కళ్ళు చూస్తున్నాయి, దేహం చూడగలుగుతుందా? దేహం చూడలేకపోతుంది కదా. కాబట్టి ఎక్కడో ఉన్న చంద్రుడిని కళ్ళు ఇక్కడ నుంచే చూస్తున్నాయి. కనుక ఇంద్రియాలు దేహం కన్నా ఉత్కృష్టములు. దేహంలో కళ్ళు అనే ఇంద్రియం లేకపోతే దేహం ఆకాశంలో చంద్రుని చూడగలదా మనకి? కాబట్టి కళ్ళు ఇంద్రియాలు దేహం కన్నా ఉత్కృష్టములు అనడానికి ఇది. కాబట్టి ఇంద్రియాల కంటే మనస్సు ఉత్కృష్టము అంటాం. అంటే ఇప్పుడు ఇంద్రియాలు కన్ను చంద్రుని దూరంగా ఉన్న చంద్రుని చూసింది, కానీ దేహం చూడలేకపోయింది కదా. కాబట్టి ఎక్కడో ఉన్న చంద్రుని చూడగలిగిందంటే దేహము కంటే కన్ను అనే ఇంద్రియము గొప్పదనమాట. అట్లా మిగిలిన ఇంద్రియాలు కూడా. దేహము ఇంద్రియాల కంటే మనస్సు ఎలా ఉత్కృష్టము ఆర్డర్లో అంటే, దేహము చేరలేని చంద్రుని కళ్ళు చేరాయి, కనిపిస్తున్నాడు కనుక కళ్ళు చంద్రుని చేరాయి, బాగానంత వరకు. కాబట్టి ఎదురుగా లేనిది కంటికి కనిపించని మనస్సు ఎప్పుడు కూడా కళ్ళు ఏం చేసినాయి? ఎదురుగా కనిపించేదాన్ని చూసాయి, కానీ కనిపించని దాన్ని చూసేది మనస్సు. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం కదా, తిరుపతిలో మనం తిరుపతి వ్యూ అంతా, పుట్టపర్తి వ్యూ అంతా మనం మనసులో దర్శిస్తాం. స్వామి ఎక్కడ కూర్చునేవాడు, సింహాసనం ఎక్కడ ఉంది, జనం ఎలా ఉన్నారు, కులం ఎలా ఉంది, మనం ఇక్కడి నుంచి మనసుతో చూడగలమాట. మనం అక్కడికి వెళ్తే చూడడం నేత్రాలు, కానీ ఇక్కడి నుంచి మనం దర్శనం చేయడం, మన మనసుతో దర్శనం చేయగలం అనమాట. కాబట్టి దేహం కంటే ఇంద్రియములు గొప్పదే, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది అనేది ఇక్కడ మనం ఎక్కడో ఉన్న మనం ఇక్కడ అక్కడి నుంచి స్వామిని ఆసనంలో మనం దర్శించగలుగుతున్నాం అన్నమాట మనం. కాబట్టి కళ్ళు ఇక్కడి నుంచి చూడలేవు కదా పుట్టపర్తిలో స్వామిని, కాబట్టి మనసు చూడగలుగుతుంది. కాబట్టి ఇంద్రియాల కన్నా మనసు సూక్ష్మము అనేది తెలుస్తుంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, దేహం కంటే మనస్సు గొప్పది, దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది అని అనుకున్నాం కదా. మరి ఇంద్రియాలను ప్రేరేపించేది, ప్రవర్తింపజేసేది, ఆజ్ఞలిచ్చి నడిపేది మనస్సు కదా. మనస్సు వాటితో చేరకపోతే ఇంద్రియాలు అచేతనాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనస్సు చూస్తుంది, ఇంద్రియాల కన్నా మనస్సు సూక్ష్మం కనుకనే అది సాధ్యపడింది అని అనుకుంటూ, ఇంద్రియాలను ప్రేరేపించేది, ప్రవర్తింపజేసేది మనస్సే. మనస్సే ఇంద్రియాలని, మనస్సు ఏం చేస్తుందంటే, మనస్సుకి ఇంద్రియాలు ఒక ఏజెంట్స్ లాంటివి అనమాట. ఏజెంట్స్, ఒక స్మెల్ చూస్తే మంచి స్మెల్ అని వెళ్ళి మన ఏజెంట్, ఈ మనస్సు అనే ఇది ముక్కు అనే వాసన చాలా మంచి వాసన అని చెప్పేసి ఈ ఇంద్రియం ఏం చేస్తుందంటే మనసుకు చేరవేస్తుంది అనమాట. అంటే ఇంద్రియాలన్నీ కూడా ఏంటంటే మనస్సుకి ఏజెంట్స్ లాంటివి అనమాట. కాబట్టి మనసు ఏం చెప్తే అవి చేస్తాయంట. ఇంద్రియాలను ప్రేరేపించేది, ప్రవర్తింపజేసేది మనస్సు. కాబట్టి ఆజ్ఞలిచ్చి నడిపేది మనస్సు వాటి చేత చేరకపోతే ఇంద్రియాలు అచేతనాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంద్రియాలు లేకపోయినా, కన్ను లేకపోయినా పుట్టపర్తిలో ఉన్న స్వామిని దర్శించగలుగుతుంది మనస్సు. అంటే ఇంద్రియాలు లేకపోయినా మనస్సు తనతో తాను వ్యవహరిస్తుంది, ఊహిస్తుంది, సంకల్పిస్తుంది, వికల్పిస్తుంది, కల్పించుకుంటుంది. కాబట్టి ఇంద్రియాలన్నీ ఆదమరిచి, ఇక్కడ చూడండి, ఇంద్రియాలన్నీ ఆదమరిచి చెలించని వృక్షశాఖలాగా నిశ్చలంగా ఉన్న నిద్రావస్థలో కూడా మనస్సు స్వప్నాన్ని సృష్టించుకుని ఆడిస్తుంది. అంటే మనస్సు ఏం చేస్తుందంటే, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో ఉన్న వాటిని ఊహించుకుంది, కానీ ఇంద్రియాలు కూడా సైలెంట్ గా ఉన్నప్పుడు కూడా మనస్సు ఏం చేస్తుందో చూడండి. మన నిద్రావస్థలో ఉన్నాం మనం, ఏ దేహములు, ఏ ఇంద్రియ, కళ్ళు చూడవు, చెవులు వినవు, ఏమీ ఉండవు, మనం అచేతనంగా పడుకుని ఉంటాం, మంచి గాఢ నిద్రలో ఉంటాం. అప్పుడు కూడా మనస్సు యాక్టివ్ ఉంటుంది. ఎలాగంటే ఒక స్వప్నం, కళ వస్తుంది, ఆ కళలో తానే మనస్సే అన్ని తనే పరిగెట్టడం, తనే ఏడవడం, తనే
దూకడం తనే అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది స్వప్నంలో. ఇవన్నీ చేసేది మనస్సు. కాబట్టి మనస్సు స్వప్నాన్ని సృష్టించుకుని ఇంద్రియాల యాబ్సెన్స్ లో కూడా తను చేయగలుగుతుంది అనమాట కార్యక్రమాలు. కాబట్టి తానే నేత్రమై చూస్తుంది, శ్రోత్రమై వింటుంది, ఇంద్రియ వ్యాపారాలని తనకు తానే ఆ కొనసాగిస్తుంది. కాబట్టి ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టము, దేహము కంటే ఇంద్రియాలు శ్రేష్టము, ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టము. అంటే ఇది ఇంద్రియేభ్య పరం మనః అంటే. కానీ మనస్సు కంటే బుద్ధి శ్రేష్టం అంటే ఎలాగంటే సంకల్ప వికల్పాల మధ్య చలించే మనస్సుని నిశ్చయించి నిలిపే బుద్ధి. ఇది చెయ్యి అది చెయ్యొద్దని ఒక నిర్ణయాత్మక శక్తి బుద్ధి కాబట్టి ఇది ప్రేరేపించేది బుద్ధి. ఇది చెయ్యి అది చెయ్యొద్దంటే మనసు ఊరుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఉపన్యాసం వినడానికి వెళ్దామని చెప్తాం. కానీ మనసు ఏదేదో చెప్తుంది, కానీ బుద్ధి ఏం చెప్తుంది, నోరు మూసుకుని ఉపన్యాసం వెళ్ళు, ఇవాళ వేరే ఇంకో కార్యక్రమం వేరే చూడొచ్చు మనం అని చెప్పింది అనుకోండి. బుద్ధి ఏం చేసింది, నిర్ణయాత్మక శక్తి అన్నమాట. కాబట్టి ప్రేరేపించేది బుద్ధి, ప్రవర్తించేది మనస్సు. అంటే బుద్ధి మనస్సు కూడా బుద్ధి చేతిలో ఉంటుందన్నమాట. ప్రవర్తించే దానికన్నా ప్రేరేపించేది ఉత్కృష్టం కాబట్టి మనస్సు కన్నా బుద్ధి ఉత్కృష్టం. అంటే దేహము కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టం అనేది మనం సింపుల్ ఉదాహరణతో తెలుసుకున్నాం. కాబట్టి బుద్ధి కంటే ఆత్మ ప్రకృష్టము, అంటే బుద్ధి కంటే ఆత్మ ప్రకృష్టము. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులకు బుద్ధి కంటే వీటన్నిటికంటే ఆత్మ ఎందుకు ప్రకృష్టమైనది, ఉత్కృష్ట స్థానం పొందింది అనంటే ఈ దేహమునకు, ఇంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి ఒక రకమైన చేతనత్వాన్ని కలిగించేది, సర్వవ్యాపకమైనది, సర్వ కారణమైనది, సర్వ ప్రకాశవంతమైనది, సూక్ష్మాతి సూక్ష్మమైనది కావటం చేత ఆత్మ బుద్ధి కంటే ఉత్కృష్టమైనది. అసలు ఆత్మ అనేది లేకపోతే మన దేహంలో ఏది పని చేయదు అనమాట. ఆత్మ అదే ప్రకాశం అనమాట మనకి. కాబట్టి ఆత్మ ఎట్లాంటిదంటే మనకి చేతనత్వాన్ని, ఒక ఆత్మ అనేది మనకి లేకపోతే, ఒక ఆత్మశాస్త్రం వెళ్ళిపోతే దేహం అలా పడి ఉంటుంది అనమాట. ఆత్మ మనలో చేతనత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఆత్మ అంటే అదే పురుషుడు, అదే పరమాత్మ స్వరూపం, అంతకు మించినది ఏదీ లేదు. ఇక్కడ మనం 41వ శ్లోకం చూసుకుంటే, 43వ శ్లోకం లాస్ట్ శ్లోకం చూసుకుంటే, ఏవం బుద్ధేహి పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన, ఏవం బుద్ధేహి పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మ నమాత్మన జహి శత్రు మహాబాహు కామరూపం దురాసదం. కాబట్టి ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమైనది. అంటే ఈ విధముగా దేహము కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని సూక్ష్మము బలీయమని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే, ఓ మహాబాహు అర్జున, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని నువ్వు దుర్జయ శత్రువైన కామాన్ని, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని నువ్వు దుర్జయ శత్రువైన కామాన్ని నిర్మూలించు అని చెప్పేసి గీతాచార్యుడు సంఖ్యయోగాన్ని ముగిస్తున్నాడు. కాబట్టి ఇది మనకి తెలుసుకున్నప్పుడు ఈ విధంగా మనం కర్మయోగం వివరంగా తెలుసుకున్నాం. పోయిన క్లాసులో గుణాలేంద్రియ ప్రవర్తిస్తున్నవి అనే దాని మీద చిన్న క్లారిఫికేషన్ మీద ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమని అడిగారు. అది వాళ్ళ సమయాభావం వల్ల చేయలేకపోయాను. కాబట్టి నెక్స్ట్ జ్ఞాన కర్మ సన్యాస యోగం ప్రారంభంలో అది చెప్పి ఒక 10 నిమిషాలు ముందుకు వెళ్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రోజుతో మనకి ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ సాక్షాత్కారం కోసం మనం బుద్ధిని ఉపయోగించి, నిర్ణయాత్మక శక్తి కాబట్టి మనం ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ కర్మయోగాన్ని ముగించాడనమాట గీతాచార్యుడు. కాబట్టి ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ 3వ జై సాయిరామ్. నాకు అవకాశాన్ని కలిగించిన శ్రీ ఎమ్మెల్యన్ గారికి, మిత్రులు కోటేశ్వరరావు గారికి, చిరంజీవులు పద్మ గారికి, పాదసారి గారికి, అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతవరకు మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా కోసం చక్కగా విన్న శ్రోతలందరికీ కూడా నేను మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్. సాయిరామ్ సార్, ఒక పాట పాడండి సార్. పాడతానండి. అనుకోకుండా ఏ పాటతో నేను పాడదాం అనుకున్నాను ఇవాళ, ఆ పాటతోనే ప్రారంభమైన కార్యక్రమం, శివుడి పాటతో. నేను అదే పాటతో ముగిస్తున్నాను చూడండి.
ఓం ధిమిత ధిమిత ధిం ధిమిత ధిమిత ధిం నాచే భోలానా. ఓం ధిమిత ధిమిత ధిం ధిమిత ధిమిత ధిం నాచే భోలానా. नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ. ओम धिमित धिमित धिम धिमित धिमित धिम नाचे भोलानाथ. मृदंग बोले शिव 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 ओम, डमरू बोले हर 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 ओम, वीणा बोले हरि ओम, वीणा बोले साई राम, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ. ओम धिमित धिमित धिम धिमित धिमित धिम नाचे भोलानाथ. मृदंग बोले शिव 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 ओम, मृदंग बोले शिव 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 ओम, डमरू बोले हर 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 ओम, वीणा बोले साई राम, वीणा बोले हरि ओम, नाचे भोलानाथ, 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 नाचे भोलानाथ. ओम धिमित धिमित धिम धिमित धिमित धिम नाचे भोलानाथ. साईराम अंడి.